చదువు కోసం, ఉద్యోగం కోసం మన వాళ్ళు అమెరికాకి వెళ్ళి ఎన్నో బాధలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. ఇదే కదా మనం రోజు రెగ్యులర్ గా వినే న్యూస్. కానీ అక్కడ మన వాళ్ళు చదువు పేరుతో అక్కడికి వచ్చి చేసే అరాచకాలు, దొంగతనాలు, దోపిడీలు, మోసాల గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు వచ్చే పిల్లలకి చదువు మీద ధ్యాస లేదా? వాళ్ళందరూ ఉత్తగా నేను వచ్చి ఒక $2,000 సంపాదించుకుంటే చాలు, ఇంటికి ఒక $2,000 పంపించేస్తే చాలు, నాకు ఇట్లా కేసీఆర్ గాని అందరూ ఇక్కడ తెలంగాణ డాలర్స్ చేస్తా అంటుంటారు కదా. 100% మీరు అమెరికాలోని డల్లాస్ లో ఎట్లయితే త్వరలోనే అట్లాంటి హైదరాబాద్ లో కూడా చూడబోతున్నారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ BRS లో ఉన్న వాళ్ళందరికీ ఎవరికి అనుభవం ఉన్నది? నో వన్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్. అసలు వీళ్ళు లీడర్లే కాదు నా హిసాబ్లో. ఓఆర్ఆర్ నుంచి వస్తూ మేము అందరూ ఇట్లా గర్వపడుతుంటాం. అబ్బా ఈ ముందర సిటీ ఇట్లా ఉండాలి కదా, డాలర్స్ లాగానో లేదంటే న్యూయార్క్ లాగానో మన సిటీ కనబడుతుంది. కామన్ సెన్స్, దిస్ గైస్ రూన్ ద హైదరాబాద్ ట్రాఫిక్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని టవర్ లేదు, వీళ్ళకు లంచాలు తీసుకుని. అప్పుడు ఎన్ఆర్ఐలు అంటే చాలా రెస్పెక్టబుల్ గా అది ఎన్ఆర్ఐ అనే ఇట్లా ఉండేది. ఇప్పుడు కొంచెం ఎందుకో ఎన్ఆర్ఐలా అనే ఒక ఫీలింగ్. ఇప్పుడు ప్రతి ఒక్క దరిద్రుడు ప్రతి ఒక్కడు వచ్చి రేవంత్ రెడ్డి గారి భాష ఎలా ఉంది సార్? థర్డ్ క్లాస్ ఉన్నది. ఇక్కడ రేగిందంటే తొక్కజించి డోలు కడతాం. నీకంత బలుపు వలిచింది అమెరికాలో బాత్రూమ్లు కడుకొని బతికేటోడివి సన్నాసి. అదే లాంగ్వేజ్ నాకు మాట్లాడి ఒక్క సెకండ్ పట్టదు, అందుకంటే అయ్యే మాటలు మాట్లాడతాను. చదువు కోసం, ఉద్యోగం కోసం మన వాళ్ళు అమెరికాకి వెళ్ళి ఎన్నో బాధలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. ఇదే కదా మనం రోజు రెగ్యులర్ గా వినే న్యూస్. కానీ 29 ఏళ్ళు అమెరికాలో ఉన్న ఒక పెద్ద ఆయన చెప్పిన విషయం విని షాక్ తిన్నా. అక్కడ మన వాళ్ళు చదువు పేరుతో అక్కడికి వచ్చి చేసే అరాచకాలు, దొంగతనాలు, దోపిడీలు, మోసాల గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎస్, హాయ్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మనతో డాలస్ రగన్న ఉన్నాడు. ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమం నుంచి దాదాపు 3 దశాబ్దాలుగా ఆయనకు తెలంగాణ గడ్డతో, తెలంగాణ ఉద్యమంతో, తెలంగాణ రాజకీయాలతో పెనవేసుకున్న వ్యక్తి ఆయన. ఒక రకంగా అమెరికా టు హైదరాబాద్ క్యాట్ కార్డు కొన్నాడేమో అనిపిస్తుంది మనకి. ఆ స్థాయిలో ఆయన అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. మరి అన్న అమెరికాలో ఏం చేస్తున్నాడు, అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ రాజకీయాల్లో అన్న ఎంపీనో ఎమ్మెల్యే అవ్వాలి, చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మనం చేయాలి అన్నని, ఎందుకంటే అంత కష్టపడ్డాడు ఈ గడ్డ కోసం. అన్న నమస్తే. నమస్తే బిఎస్. ఎలా ఉన్నారన్న? సూపర్, నైస్ నైస్. మీ అన్ని వీడియోలు చూసుడే కానీ ఇవాళ ఫస్ట్ టైం అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ఎన్ని చూస్తాను, మీరు పొలిటీషియన్లకు వేసే కౌంటర్లు మామూలుగా ఉండవు, అవన్నీ రెగ్యులర్ గా మేము చూస్తూనే ఉన్నాము. యాక్చువల్గా మీరు ఒక ఐకాన్ నిజంగా. అంటే తన మన అని చూడరు మీరు. తప్పు ఉంటే తప్పు, ఒప్పు ఉంటే ఒప్పు. అదే చాలా మందికి నచ్చదు, బట్ ఐఎమ్ హ్యాపీ. నచ్చకపోయినా అదే కరెక్ట్. బట్ ఐఎమ్ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే మీకే ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే తప్పున్నా కూడా మనం ఆ పార్టీకి వాళ్ళకు మనం సానుభూతి కాబట్టి వాళ్ళ లైన్ లోనే చెప్పాలనే అది కాకుండా తప్పును తప్పు అని చెప్పి మీ వ్యక్తిత్వమే మిమ్మల్ని ఈ రోజు ఇక్కడ నిలబెట్టింది అన్న. గ్రేట్, మీరు గ్రేట్. సో అన్నగారు చెప్పండి, ఎట్లా ఉంది అమెరికా జీవితం? దాదాపు 3 దశాబ్దాలు అమెరికా జీవితం అది. దట్స్ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ వీఆర్ ఆల్ లక్కీ. నేను నా అదృష్టంగా భావిస్తాను. నేను అమెరికాకు పోయి అక్కడ 28 ఏళ్ళకి వెళ్ళి నేను అక్కడ ఉన్నాను. దట్ కంట్రీ హెస్ గివెన్ మీ ఎ లాట్, సో ఐఎమ్ లక్కీ టు హ్యావ్ బీన్ గాన్ దేర్ అండ్ లివింగ్ దేర్. వండర్ఫుల్ అన్న. అయితే అక్కడ పోయిన వాళ్ళు అందరూ అటే కొట్టుకుపోతున్నారు, వాళ్ళ వంశాలు అటే లాక్కెళ్ళిపోతున్నారు. మీరు మాత్రం మాతృభూమి మీద మమకారం ఎందుకు కలిగింది మళ్ళీ మీకు? ఇటే లాగుతుంది మీకు మనసంతా. అంటే నేను ఇప్పుడు లాగుడు కాదు బిఎస్, నేను ఐ ఆల్వేస్ బీన్ ఇన్ టచ్ విత్ మై మా ఊరు కానీ, నా చిన్నప్పటి దోస్తులు కానీ, నా రిలేటివ్స్, నా పేరెంట్స్, వాట్ ఎవర్ మనకున్న సంబంధాలతోటి నేను ఎప్పుడు కాన్స్టెంట్గా టచ్లో ఉన్నాను. లాస్ట్ ఎన్ని ఏళ్ళకి వెళ్ళి ఉన్నా కూడా నేను ఫ్రీక్వెంట్ విజిటర్ని హైదరాబాద్కి, మా ఊరికి. సో నాకు కొంచెం ఎక్కువనే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, నాకు కొంచెం ఎఫెక్షన్ మన వాళ్ళ మీద, మన కల్చర్ మీద. నేను పుట్టి పెరిగింది చిక్కడపల్లిలో. సో ఐ కాల్ మై సెల్ఫ్ ఏ హైదరాబాదీ. నేను పక్కా హైదరాబాద్ ఉంది.
గ్రేట్. సో అంటే అప్పట్లో చిక్కడపల్లి రౌడీలు చాలా మంది ఉండేవాళ్ళు అనేవాళ్ళు కదా మీ చిన్న, మీరు వాళ్ళు ఉన్నారు ఆ లిస్ట్ లో? అంటే అప్పుడు గల్లీ గల్లీకి దారికర్పణ అనేది ఉంటుండే. సో మేము కూడా మా వంతు దారికర్పణ మేము కూడా చేసుకున్నాము. సో అందరు ఆ టైంలో ఉన్నోళ్ళు. సో అది అందరం చేసిన చిక్కడపల్లి అంటే అది ఒకటే గుర్తొస్తుంది. అప్పుడు చిక్కడపల్లి అచ్చనగర్ క్రాస్ రోడ్ అంటే నల్లగుంట బర్కత్పుర అండ్ చిక్కడపల్లి మా అడ్డాలు ఉంటుండే. బాల్యంపల్లి మాది, అలాగే అడ్డా వేరే తీరే ఉండే అది. ఇప్పుడు దట్స్ రియలీ ఫన్. నేను నా కొడుకు కూడా తీసుకుపోయి చూపెట్టిన మా అడ్డాలు. బాల్యంపల్లిలో మేము ఈడ కూర్చొని ఏమేమి చేస్తుంటాము. సో దట్ వాస్ ఫన్. మరి అంతవరకు కొట్టుకునుడు, తన్నులు తినుడు, తన్నుడు అనే వరకే ఉంటుంది. మరి అంతవరకు అంత ఈజీ కాదు అది. ఇటు నుంచి అటు ఎట్లా పోయిందన్న మరి అమెరికాకి? అంటే నాకు చిన్నప్పటికెళ్ళి ఉండే. నేను ఫస్ట్ 84లో ట్రై చేసిన నేను అండర్ గ్రాడ్. బట్ అప్పుడు నాకు వీసా దొరకకుండే. అండ్ తర్వాత H1 వచ్చిన ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక సో వేలాది లక్షలాది మంది పోయినట్టు నేను కూడా పోయినా. సో ఐ వాజ్ ఆల్సో లక్కీ. అదే అంటున్నాను కదా, ఐ వాజ్ లక్కీ అండ్ ఐఎమ్ ఫార్చునేట్. అక్కడ ఎట్లా జరిగింది, ఏం చేశారు, ఎట్లా ఉండేది అక్కడ? నేను డిఫరెంట్ బిజినెసెస్ వెంచర్ చేసిన శ్రీనివాస్. నేను సాఫ్ట్వేర్ నేను చేసినాను. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు నేను కూడా జాబ్ చేసినాను. తర్వాత అందరు పెట్టుకున్నట్టు ఒక IT కంపెనీ పెట్టాను. తర్వాత గ్యాస్ స్టేషన్స్ పెట్టినాను. సో ఐ వెంచర్డ్ ఇంటూ మెనీ థింగ్స్. బట్ రైట్ నౌ ఐఎమ్ ఇంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇన్ డాలస్. డాలస్లో చిన్న మామూలుగా ఒకటి రియల్ ఎస్టేట్ కమర్షియల్ కాంప్లెక్స్ ఒకటి నిర్వహిస్తున్నాం అక్కడ. అవును, నాకు తెలియదు. అంటే నేను ఎప్పుడు అమెరికా రాలేదు. అంటే మన వాళ్ళు ఇక్కడ కేసీఆర్ గాని అందరూ ఇక్కడ తెలంగాణ డల్లాస్ నగరం డాలస్ చేస్తా అంటుంటారు కదా, ఏముంటది అక్కడ? అంటే నాది ఒక వీడియో చేసిన నేను విశ్వేశ్వరరెడ్డి గారితో. విషన్న మా దగ్గరికి యాజ్ ఎ గెస్ట్ వచ్చినప్పుడు కేసీఆర్ సాబ్కి నేను 2-3 సార్లు రిక్వెస్ట్ కూడా చేసిన నా వీడియోల ద్వారా. సార్ మీరు మాటకి రోడ్లు డల్లస్ లెక్క చేస్తా అంటున్నారు సార్, మీకు దండం పెడతా జర మా డాలస్ ని బద్నాం చేయకూరి సార్. ఆయన చేసేది లేదు, ఏమీ లేదు, తన అబద్ధాలు ఆడుకుంటా ఇట్లా చేస్తా అట్లా చేస్తా అన్నాడు. సింగపూర్ అన్నాడు, డాలస్ అన్నాడు, ఉన్నాయని అన్నాడు. సార్ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడడానికి ట్యాక్స్ ఉంటే సార్ అట్లా మాట్లాడకపోతుండేమో అనేది నా అభిప్రాయం. అంటే తెలంగాణ ఉద్యమం, ఎస్ వి ఆల్ హ్యావ్ టు రియల్లీ బీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. కేసీఆర్ సాబు ఆయన సరే, ఆయనకు ఉన్న ఆపర్చునిటీ, ఆయనకున్న రాజకీయాలల్లో ఆయనకు ఆ మూమెంట్, ఆయనకు మినిస్ట్రీ ఇయ్యనందుకు ఈ ఉద్యమం స్టార్ట్ చేసిండు, అవకాశం వచ్చినందుకు అది ఏమన్నా ఉండని. కానీ ఆయననైతే ఒక ఉద్యమకారి, ఆయన ఉద్యమం చేసిండు. ఆయన చేసినందుకు అందరూ వేరే వాళ్ళు అందరికి లైఫ్ ఇచ్చినట్టు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆ BRS లో ఉన్న వాళ్ళందరికి ఎవరికి అనుభవం ఉన్నది? నో వన్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్. అసలు వీళ్ళు లీడర్లే కాదు నా హిసాబ్లో. సీరియస్ గా ఉద్యమకారులు అందరూ అంతే, ఉద్యమకారులు. అది కూడా కేసీఆర్ సాబ్ కూడా స్టార్ట్ చేసిండు కాబట్టి అందరూ మన గొర్రెల మంద పోయినట్టు ముందట ఒక గొర్రె పోతుంటే ఆటోమేటిక్ వెనకకెళ్ళి అన్ని గొర్రెలు పోతాయి. అది ఏడికి పోతుందో తెలియకుండా కూడా పోతాయి. ముందట పోయినాక కషాయం దగ్గర పోతాయా లేకపోతే గడిమేనికి పోతాయా అనేది అది అప్పుడు వాళ్ళ బాట ఎరుకైతుంది. సో ఈ తెలంగాణ బాట ఉండే కాబట్టి కేసీఆర్ సాబ్ తీసుకుపోయిండు, గొర్రెలందరూ వచ్చినట్టున్నారు. ఆ విధంగానే అందరు వచ్చిండ్రు. సో ఎవ్రీబడి ఈస్ గుడ్. గొర్రెలు అంటావు, అప్పుడు మీరు కూడా ఎంత ఉద్యమం చేశారు అక్కడ అమెరికాలో ఉండి? మేము కూడా అట్లనే గొర్రెలం ఉంటాం, కాకపోతే అమెరికాలో ఉంటాము. బట్ మేము అనే దాంట్లో మేము డిఫరెంట్ ఉంటాం. మేము సెపరేట్ స్టేట్ కావాలి అని కేసీఆర్ సాబ్ స్టార్ట్ చేసినప్పుడు వి వాయిస్డ్ అవుట్ యాజ్ NRIs. మేము ఫస్ట్ డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ అని నిర్వహించినాము డాలస్లో 2010లో. సో మేము చేసేది అక్కడికి వెళ్ళి ఎంతైతే వాయిస్ అవుట్ చేసినాము, మీటింగ్ చేసినాము, వాట్ ఎవర్ మాది చేసినంత మేము చేసినాము. అయ్యో అప్పుడు కవిత గారిని పిలిచి బతుకమ్మ చేశారు, హరీష్ రావు గారు, అందరినీ ఎంతమందిని మీరు హోస్ట్ చేశారు, ఎన్ని మీటింగ్? కవిత గారు ఫస్ట్ బతుకమ్మ అమెరికాలోనే మా డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ సంఘంలోనే ఆడినారు. దాని తర్వాత మేము చాలా మీటింగ్స్ చేసినాము. ఫోన్ కాల్, జూమ్ కాల్ చేస్తుంటే మేము. యాక్చువల్లీ అప్పుడు జూమ్ కాల్ కూడా లేకుండే కానీ ఫోన్ కాల్స్ మీద మన హరీష్ గారు, మన వరంగల్ వినయ్ భాస్కర్ గారు, దేశపతి శ్రీనన్న,
వీళ్ళందరూ ఎవరు ఉన్నా కూడా వాళ్ళతోటి మాట్లాడిపించుకుంటా మేము మైక్ పెడుతుంటే ఫోన్ Okay. ముందట, ఆ, సో దట్ ఆడియన్స్ క్యాన్ హియర్ టు దెమ్. right. అండ్ అక్కడ కూడా మన తెలంగాణ రెసిడెంట్స్ వాళ్ళు రాకపోతుండే స్టార్టింగ్ లా, ఉమ్, బికాస్ మన వాళ్ళకు అరే మనకెందుకు బాగుండదు, అంతే కదా. వీఆర్ వెరీ షైఫుల్ పీపుల్, అవును, అవును. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనే విధంగా ఉంటుండే. స్టార్టింగ్ లో రాకపోతుండే, మెల్లమెల్లగా దెన్ మేము యూనో అప్డేట్ అవగాహన వచ్చిన కొద్దీ అప్పుడు దెన్ ఇట్ వాజ్ అ ఫుల్ ఫ్లెజ్ మూమెంట్. ఇంతకి డల్లాస్ రోడ్ ఎట్లుంటాయి అన్న అంటే నాకు తెలియక అడుగు. అంటే డాలస్ రోడ్లు అంటే ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ఓఆర్ఆర్ లాగుంటే ఓఆర్ఆర్ కంటే కూడా కొంచెం పెద్దనే ఉంటాయి. ఆహా, అండ్ ఇక్కడ మన ఫ్లైఓవర్లు కట్టిన దాని మీద నీళ్లు నిలిచినట్టయితే నీళ్ళు స్విమ్మింగ్ పూల్స్ అవుతాయి కదా మన దగ్గర. ఇప్పుడు నిన్న మొన్న వానలు పడ్డాయి, మొత్తం పూల్స్ స్విమ్మింగ్ పూల్ అయినాయి. సో అట్లనైతే కావు మా దగ్గర. ఓకే. సో కంపేర్ చేయలేము, చేయొద్దు కూడా. ఎందుకంటే అక్కడిది వేరు, అది ఆ రెస్పాన్సిబిలిటీ, సివిక్ సెన్స్ ఆఫ్ ద పీపుల్, యూనో, అండ్ ద responsibility of the government and all, that's totally a different thing. People Okay. follow law, ఓకే, rules and regulations అక్కడ. ఇక్కడ Okay. మన వాళ్ళ లెక్క ఇక్కడ కాదు. ఓకే. సో కంపేర్ చేసుకోలేము అది. అచ్చా, 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 ఓకే. ఏంటన్న ఈ మధ్య మన తెలుగు వాళ్ళ గురించి చాలా చెడ్డ వార్తలు వింటున్నాం. ఏంటి మనోళ్ళు అక్కడ బాధలు పడుతున్నారని మేము చాలా సానుభూతి చెప్తున్నాం. ఇక్కడ మనోళ్ళు ఏమో అక్కడ దొంగతనాలు ఇవన్నీ ఏదో మోసాలు కూడా మనోళ్ళు మొదలు పెట్టినట్టు యా యా, అది వెరీ అన్ఫార్చునేట్ బిఎస్. అది మన ఇండియన్స్, అందులో స్పెషల్గా మన తెలుగు వాళ్ళు దొంగతనాలల్లో పట్టుపడటము అది వాస్తవం. మన న్యూస్లలో కూడా వచ్చినది, ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. ఓకే. అండ్ మేము అక్కడ చాలా మందికి మేము అవేర్నెస్ చెప్తా ఉంటాము. ఇట్ ఈస్ నాట్ ఈజీ. మీరు అట్లా మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఆడ సెల్ఫ్ చెక్అవుట్స్ ఉంటాయి ఓకే. స్టోర్లలో, మనమే సెల్ఫ్ చెక్అవుట్ చేసుకొని పోవాలి. మన పిల్లలు ఏమనుకుంటారు అంటే ఎవరు చూస్తలేరు కదా అనేసి కొన్ని ఐటెంలు ఎక్కువ వేసుకొని వెళ్ళిపోతుంటారు. అయితే బయట మళ్ళీ చెక్అవుట్ దగ్గర వీళ్ళని పట్టుకున్నప్పుడు దట్స్ ఏ క్రైమ్ అది. సో అది ఇమిగ్రేషన్కి ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ హిస్టరీలో ఉండిపోతుంది, చచ్చేదాకా వాళ్ళ హిస్టరీలో ఉంటుంది అది. సో అది కాకుండా ఇంకోటి డ్రంక్ అండ్ డ్రైవింగ్, అదొకటి. ఇంకోటి స్పీడింగ్. ఆడ 65 స్పీడ్ లిమిట్ ఉంటే మన వాళ్ళు 90, 100 పైన డ్రైవ్ చేసుడు. సో అది చెప్పినా వినకపోవడము, ఆ పిల్లలకు విచలవిడిగా ఉండడు. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులతోటి అబద్ధాలే చెప్తారు అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ. సో చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, బట్ యా, ఒకళ్ళైతే పాపం ఒక అమ్మాయి 15 days 20 daysలో ఆ అమ్మాయి పెళ్లి ఉండే, ఎల్లుండి ఆమె ఫ్లైట్ ఉన్నది, ఇవాళ దొంగతనంలో పట్టుబడ్డది. అసలు వాళ్ళకి నువ్వు ఏం చేయగలుగుతావు, ఏం చెప్పగలుగుతావు? చిన్న చిన్న వాటి ఎందుకు చేస్తారు అర్థం. నేను దట్ ఈస్ నాట్ గుడ్. అది నేను పిల్లలకి ఎప్పుడు అది వాళ్ళకు తెలుస్తలేదు. అండ్ ఇంకొకటి, ఎవరు కూడా చాలా మంది పిల్లలు ఇప్పుడు వచ్చిన వాళ్ళు, కోవిడ్ తర్వాత వచ్చిన స్టూడెంట్స్, వాళ్ళందరూ ఉత్తగా నేను వచ్చి ఒక $2,000 సంపాదించుకుంటే చాలు, ఇంటికి $2,000 పంపించేస్తే చాలు, నాకు ఇట్లా ఎంఎస్ కంప్లీట్ చేయాలి, జాబ్ చేయాలి, మనం ఒక కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అనే ఆలోచన మాత్రము లేదనే నేను అనుకుంటున్నా. యా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే రియలీ డోంట్ కేర్ అబౌట్ ఇట్. అండ్ ఇంకోటి, సినిమాలో రిలీజ్ అయితే ఇప్పుడు మొన్న ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఒక మూవీ రిలీజ్ అయినట్టున్నది. ఆ రిలీజ్ దాంట్లో డాలస్లో వీడియో ఉన్నది, మీరే చూడండి ఇన్స్టాగ్రామ్లో. నెక్స్ట్ సీఎం అనేసి అక్కడ పిల్లలు ఆయన పోస్టర్ పట్టుకొని నెక్స్ట్ సీఎం అనేసి థియేటర్ ముందట స్లోగన్స్. ఇక్కడ హైదరాబాద్లో మన దగ్గర ఎవరు చేస్తలేరు అది అసలు. అక్కడ వీళ్ళు చదువుకోవడానికి వచ్చిన పిల్లలు ఆ జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ పట్టుకొని నెక్స్ట్ సీఎం అని స్లోగన్లు. పొలిటీషియన్స్ వస్తారు, జై జై అని ఆ పొలిటీషియన్ పేరు. ఇక్కడ కూడా ఎవరు చేస్తలేరు అది. దట్స్ ఎ షేమ్ఫుల్ యాక్ట్ ఆఫ్ దిస్ కిడ్స్. దేశం కానీ దేశంలో ఒక పొలిటీషియన్ యాక్టర్ వస్తే వాళ్ళకు జై కొట్టుడు అంటే అసలు వాళ్ళు ఆ టీవీలలో చూసిన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు బాధపడాలనో లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పనన్నా చెప్పాలి, అరే నువ్వు పోయింది ఎందుకు, మీరు చేసేది ఏంది అని. ఇక్కడ ఇలిటరేట్స్ కూడా చేస్తలేరు బిఎస్. అవి 500 మందు బాటిల్ ఇస్తే తప్ప ఎవరు చేయనట్లేదు ఇక్కడ. అక్కడ కూడా సేమ్ పిల్లలకు ఆడ కూడా వాళ్ళకు తాయిపిచ్చి తినిపిస్తేనే ఆ పిల్లలు వచ్చి జైలు కొడుతున్నారు. దట్స్ ఫ్యాక్ట్. అది కల్చర్ అట్లా అయిపోయింది. వెరీ అన్ఫార్చునేట్. అరే రాజకీయ నాయకులు ఆడుకొస్తే వాళ్ళకి జై కొట్టుడేది. రీసెంట్గా ఇప్పుడు మన బీఆర్ఎస్ ఒక మీటింగ్ అయింది మా దగ్గర. ఓకే, నేను ఆ ఎమ్మెల్యే పేరు తీయను కానీ
ఎంత చిల్లర్ ఎమ్మెల్యే అంటే, థర్డ్ క్లాస్ ఎమ్మెల్యే అంటే, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని ఒక నాయకుని పేరు పెట్టి ఈజ్ ఏ సూపర్ స్టార్ అని స్లోగన్లు ఇచ్చిండు. ఆయన చెప్తుంటే ముందట వాళ్ళు అక్కడ స్టూడెంట్స్, చదువుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్, వాళ్ళు ఈ ఈ ఈ మహానుభావుడు ఇక్కడ ఎమ్మెల్యే అమెరికాకు వచ్చి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని ఒకళ్ళ పేరు చెప్పి అంటే వాళ్ళు ఈజ్ ఏ సూపర్ స్టార్ అన్నాడు. బుద్ధి, సిగ్గు, జ్ఞానం, శరం ఉన్నదా ఈ ఎమ్మెల్యేకి? ఈడికి వెళ్ళి అమెరికాకు వచ్చి అమెరికాలో చదువుకునే పిల్లలతోటి ఆ స్లోగన్లు ఇప్పిస్తారు వీళ్ళు. ఇజంట్ దట్ ఏ షేమ్ఫుల్ యాక్ట్? ఎంత బేషరం ఉండాలి ఆ ఎమ్మెల్యే? కానీ అన్ని పార్టీలు అదే పని చేస్తున్నాయి కదా సార్. దరిద్రం అది. మోడీ వచ్చినా అదే జరుగుతుంది, ఎవరు వచ్చినా అదే చేస్తారుగా, పెద్ద పెద్ద సభలు పెట్టి జై జై మోడీ. ఎవ్వరు వచ్చినా అది జరుపుడు అనేది. అంటే నేను చెప్పే ఈ ఇన్సిడెంట్ కి మోడీ గారికి నువ్వు అసలు కంపేర్ చేయాలి. అంటే నా ఉద్దేశం మోడీ అనే కాదు, ఎవరు వచ్చినా పొలిటీషియన్స్ వస్తే, పొలిటీషియన్స్ వచ్చినప్పుడు మనము ఇప్పుడు ట్రంప్ గిన్ వచ్చిండు, మోడీ గిన్ వచ్చిండు అంటే ఒక ఆడిటోరియంలో కూర్చొని మేము జై శ్రీరామ్ అనుడు పబ్లిక్, భారత్ మాతాకి జై అనుడు, మాట్లాడుతుంటే మోడీ మోడీ మళ్ళా మాట్లాడు అనుడు, దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఈ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఏందా? ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే ఇజంట్, దట్స్ వెరీ చీప్ ఆఫ్ హిమ్. వీళ్ళకి అవసరమే లేదు ఆడుకోవచ్చుడు. ఓకే సరే, ఏంటి ఇప్పుడు వచ్చే పిల్లలకి చదువు మీద ధ్యాస లేదా, లేదంటే 80% ఆఫ్ ద పిల్లలకి ధ్యాస లేదు. ఎందుకు వస్తున్నట్టు మరి? నెలకు ఆడ 2000 సంపాదించుకొని ఇంటికి పంపిస్తే చాలు అని వాళ్ళ ఏదో వాళ్ళ జీవితం గడపాలని వస్తున్నారు. కానీ ఫ్యూచర్ ఎట్లనో వాళ్ళకి అర్థమైతే లేదు. ఖర్చు పెడుతున్నారు, లోన్లు తీసుకొని వస్తున్నారు. లోన్లు తీసుకొని వచ్చినా కూడా అదే చెప్తున్నా కదా, ఆర్ట్ జాబ్స్ చేసి ఏదో ఒక జాబ్ చేసి నెలకు 2000 సంపాదించి ఇంటికి 2000 పంపిస్తే మేము ఆడ బతుకుతే తాగి తినుకుంటా ఫుల్ టు ఇట్లా తిరుగుతే చాలు అనే టైప్ లా 70% ఆఫ్ ద కిడ్స్ ఆర్ లైక్ దాట్. అన్ఫార్చునేట్. అక్కడ జాబ్ మార్కెట్ కూడా చాలా దారుణంగా ఉందంట కదా సార్ రైట్ నౌ. కొంచెం టఫ్ గా ఉన్నది. ఇట్ ఈస్ ఇంప్రూవింగ్. యా, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ స్కిల్ సెట్. ఇక మన ఇండివిజువల్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అదే చెప్తున్నా కదా, పిల్లలకు ఎవరికి ఎంత శ్రద్ధ ఉన్నది, ఎంత ఫోకస్డ్ ఉన్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ఏ టఫ్ మార్కెట్ రైట్ నౌ. ఎస్. అట్లాగే పార్ట్ టైం జాబ్స్ కూడా చేయొద్దని మన ట్రంప్ చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆయన చేస్తున్నారు వాళ్ళు, అంటే చెయ్యొచ్చు, వాళ్ళు లీగల్ గా చెయ్యొచ్చు కొన్ని వెరీ ఫ్యూ అవర్స్. అందులో ఇక చేసేటోళ్ళు చేస్తూనే ఉన్నారు, అది వేరే విషయం. అది అందరు చేస్తుంటారు. దట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద లైఫ్. దట్స్ ఎ డిఫరెంట్. ఆపడం అంత ఈజీ ఏం కాదు. అంత ఈజీ ఏం కాదు. అట్లాగే చాలా మంది జాబ్స్ పోతున్నాయి. వాళ్ళు అక్కడ ఎట్లా ఉండడం, అమెరికాలో ఉండొచ్చా జాబ్స్? అంటే జాబ్స్ పోయినంత మాత్రాన వాళ్ళు H1B వీసా మీద మళ్ళీ దే హ్యావ్ దన్ ఆప్షన్. వాళ్ళకి మళ్ళీ ట్రై చేసుకుంటుంటారు, లోపల ఇన్హౌస్ ప్రాజెక్టులు చేస్తుంటారు, లీగల్ స్టేటస్ మెయింటైన్ చేసుకుంటా ఇంకో జాబ్ దేవులాడుకుంటారు. దే గెట్ ఇన్ టు ఏ జాబ్. ఇదంతా అది దట్ ఈస్ ఆఫ్ ద సైకిల్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అట్లనే ఉంటది. ఎవ్రీథింగ్ ఆడ స్మూత్ ఉండాలి, 120 స్పీడ్ మీద కార్ పోవాలంటే కుదరదు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అవి. సో పీపుల్ కీప్ అక్రాస్ అండ్ ఎవ్రీబడి టేక్స్ కేర్ ఆఫ్ ఇట్. సో ట్రంప్ వచ్చిన తర్వాత చాలా సంస్కరణలు చేశాడు కదా. లైక్ మన తెలుగు వాళ్ళ విషయంలో మనోళ్ళే ఆయన గెలిపించారు. ఒక రకంగా చెప్పాలంటే మనోళ్ళే గట్టిగా వేసుకుంటున్నాడు. అవును. ఎట్లా ఉంది అక్కడ అంటే అది మన మైగ్రెంట్స్ ని, ఇల్లీగల్ మైగ్రెంట్స్ బీడీలో ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనేది మేమందరం స్టార్టింగ్ లో ఇల్లీగల్ మైగ్రెంట్స్ తీసేయాలని ఉండేది. ఎందుకంటే ఇల్లీగల్స్ కి వాళ్ళకి వచ్చిన బెనిఫిట్స్ మీరు పరేషాన్ అయిపోతారు. ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఇల్లు, అంతా ట్యాక్స్ పేయర్స్ మనీ తోటే. ఓకే. అండ్ అందులో ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్ కి చెందిన వాళ్ళు, వాళ్ళకు 10 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళకందరికి ఫ్రీ బెనిఫిట్స్ ఉంటాయి. ఇల్లు, వాళ్ళ ఫుడ్. సో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వేస్ట్ అయితే అట్లా. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎల్లగొట్టాలి అనేది చాలా మందికి ఉండే. అది ఇండియన్ కానీ ఇంకెవరన్నా కానీ డజంట్ మ్యాటర్. సో ఇల్లీగల్ ట్యాక్స్ పేయర్స్ మనీ వేస్ట్ కాకుండా ఉండదు అనేది ట్రంప్ ది ఒకటి డెసిషన్ ఉండేను. దట్ ఈస్ ఫైన్. బట్ నౌ ఇప్పుడు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ బికాస్ ట్రంప్స్ ప్రెసిడెన్సీ. సో అంటే ఒకటి సార్ నాకు తెలియదు, అంటే మీరు కూడా బీజేపీలోనే ఉన్నారు. మోడీ గారు ట్రంప్ గారు చాలా ఖాస్ దోస్తులు, మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనే ఒక వాతావరణం ఉండే. ఇప్పుడు ఆ వాతావరణం కనిపించట్లేదు. ఏం జరిగింది సార్? అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అంటే వెన్ యు ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ కంట్రీ అండ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎ కంట్రీ, ఫ్రెండ్షిప్ ఉంటుంది. ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఈస్ డిఫరెంట్. ఓకే.
ఇప్పుడు ట్రంప్ గారికి యుఎస్లో ఏం కావాలి, ఆయనకు నాకు ఇది కావాలి అది కావాలి అన్నట్టు అతనికి ఉంటుంది. ఓకే. మోడీ గారికి అరే ఇది ఏమున్నా కూడా నా దేశానికి ఏది వాట్ ఈస్ ద గుడ్ ఫర్ మై కంట్రీ అనేది మోడీ గారికి ఉంటుంది. సో దాంట్లో విభేదాలు వాళ్ళకుంటే దీస్ ఆర్ ఆల్ అంటే నా కంట్రీ టు ఉద్దేశం కంట్రీ. పర్సనల్ ఫ్రెండ్షిప్ ఐ నో, బట్ దట్స్ హౌ ఇట్ వర్క్స్ రైట్. ఇప్పుడు ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా both the interests are different. One is from India, one is from America. They both have it, and on top of it, Trump has become little bit closer to Pakistan, which is the whole world is laughing at it. Yes. So that's a different story. So yeah, ఇప్పుడు టారిఫ్ రిఫ్స్ అని నడుస్తూ ఉన్నది. సో ఐ థింక్ ఐ డోంట్ నో ఇక ముందు ఏమవుతుందో తెలియదు కానీ, బట్ ఇండియా ఇస్ గ్రోయింగ్ అనేది అది ప్రపంచం మొత్తం అందరికైతే తెలుసు. అయితే ఒక దేశం ఎదుగుతుంటే ప్రతి ఒక్క ద బిగ్ 5 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఇది ఎదుగొద్దనే ఉంటుంది. వాళ్ళు ఎంత ఫ్రెండ్షిప్ ఉండని ఎంత ఉండని ఏమని ఉండని, అరే వీ షుడ్ నాట్ మేక్ దెమ్ గ్రో అనేది లోపల ఉంటుంది వాళ్ళకు. సో ఆ కాంపిటీషన్ ఎట్లుంటుందో చూడవాలి. వీ డూ నాట్ నో యెట్. అంటే 30% టాక్సెస్ అనేది ఎంత ఎఫెక్ట్ చేస్తుంది? టారిఫ్లు 50% చేస్తా అన్నాడు. అది ఇండియన్స్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది అది. గ్రోసరీస్ ఇప్పటికే కోవిడ్ తర్వాత అన్ని ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. ఒకప్పుడు మేము $5కు చికెన్ కొనేది, ఇప్పుడు $15కి కొంటాం చికెన్ కోవిడ్ తర్వాత. గోట్ ఒకప్పుడు నువ్వు $100కి $110కి ఫుల్ గోట్ వస్తుండే, ఇప్పుడు $125కి హాఫ్ గోట్ వస్తుంది. యా, సో అంటే ఇంత చిన్న చెప్తున్నాను. ఎవ్రీథింగ్ హెస్ గాన్ అప్ ఆఫ్టర్ కోవిడ్. ఇప్పుడు ఈ టారిఫ్లతోటి ఇండియన్స్ కి ఇప్పుడు బియ్యము లాంటి మన ఇండియన్ ప్రొడక్ట్స్ అవి ఇంకా పెరుగుతాయి. యా, 30% హైక్ అంటే మామూలుగా ఉండదు. యా. సో ఈ ఉద్రిక్తత తగ్గించడానికి కానీ, అంటే ఇప్పుడు మోడీ గారి ప్రభావం కొంచెం తగ్గింది అనే ఫీలింగ్ ఉంది సార్. అంటే మీకు ఎట్లా? ఐ హావ్ నో క్లూ, నో ఐడియా అబౌట్ ఇట్. మోడీ గారిది ఏడ తగ్గిందో ఏడ తగ్గుతుందో ఎవరు చెప్పినరో ఎవరు చూస్తున్నారో నాకు తెలియదు. బట్ వన్ థింగ్, మోడీ గారు చేసేది ఇండియా కోసం చేసేది అతను చేస్తున్నాడు. ట్రంప్ అమెరికా కోసం చేసేది అతను చేస్తున్నాడు. సో వీ నీడ్ టు లుక్ అట్ హౌ ద వరల్డ్ విల్ సీ దీస్ 2 countries, బికాస్ వరల్డ్ ఈస్ ఆల్వేస్ సపోర్టింగ్. ఇప్పుడు చైనా అండ్ రష్యా ఆర్ సపోర్టింగ్ ఇండియా బిగ్ టైమ్ నౌ. రష్యా ఈజ్ ఆల్వేస్ దేర్. బట్ చైనాని ఎప్పుడు నమ్మలేరు, నమ్మొద్దు కూడా. బట్ రైట్ నౌ దే ఆర్ గెటింగ్ క్లోజర్ టు ఇండియా. ఇప్పుడు విత్ ట్రంప్ టారిఫ్స్ అండ్ ఆల్ దే ఆర్ లిటిల్ కొంచెం అరే మనం కలుద్దామనేది లెక్క కలిసినట్టు చేస్తున్నారు. అది ఎంతవరకు కలుస్తారో కలవరో అది మనకు తెలియదు. మొత్తానికి ఇప్పుడు స్టూడెంట్స్ చాలా మంది అమెరికా అంటే వద్దురాబాబు ఈ టైంలో అనే ఫీలింగ్ లో ఉన్నారు. కరెక్టేనా? ఇప్పుడైతే నేను ఒకటి చెప్తాను, అమెరికాకి ఇప్పుడు ఈ రాకపోవడమే బెటర్. పేరెంట్స్ కి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, పేరెంట్స్ కి కూడా నా కొడుకు అమెరికాకి పోతే ఏదో అవుతాడు అనుకునేది ఏమన్నా నిజంగా వచ్చి చదివి ఎంఎస్ చేసి మీరు ఇఫ్ యు ఆర్ సీరియస్లీ వర్కింగ్ ఆన్ టు బికమ్ సంథింగ్ ఇన్ చూసింగ్ సంథింగ్ యాజ్ అ కెరీర్ ప్రొఫెషనల్లీ, దెన్ దాట్ ఈస్ డిఫరెంట్. కానీ ఉత్తగానే వచ్చి ఆడ ఏమైనా పోయినాక చూద్దాము ఆడ ఏం జాబ్లు దొరుకుతాయో టైం పాస్ చేసేసి అట్లా కూడా ఉన్నాడు చూడండి. ఇప్పుడు పెళ్లిళ్ళు కూడా అక్కడనే ఎక్కువ చేసుకుంటున్నారు, ఎందుకంటే మళ్ళీ వీసాస్ లేవు, వస్తామో పోతామో అని. సో చాలా మందికి పెళ్లిళ్ళు కూడా యుఎస్ లోనే చేసుకుంటున్నారు, సంబంధాలు అక్కడనే వాళ్ళు చూసుకుంటారు. అంటే అక్కడ వాళ్ళని చేసుకుంటున్నారా? మన వాళ్ళనే, తెలుగు ఇండియన్స్ అక్కడనే. మళ్ళా వస్తే పోవడానికి ఛాన్స్ ఉంటుందో ఉండదో, వీసా ఉంటుందో ఉండదో అనే దాంతో. సో పీపుల్ ఆర్ గెటింగ్ మ్యారీడ్ దేర్. ఎట్లా ఉన్నాయి అక్కడ తెలుగు సంఘాలు? పూటకో తెలుగు సంఘం పుట్టుకొస్తుంది, తెలంగాణ సంఘం పుట్టుకొస్తుంది. సంఘాలు మన మేజర్ గా ఉన్నాయి 3 సంఘాలు. ఫస్ట్ ఉన్నది తానా, తర్వాత ఉన్నది ఆట, దాని తర్వాత వచ్చింది నాట. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. నాట క్లోజా? దాని ఇష్యూస్ దానికి ఉండేను. అఫ్ కోర్స్ స్థానాల్లో కూడా ఇష్యూస్ ఉన్నాయి. సో ఐ థింక్ దే ఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ దాట్. అండ్ ఇంకొకటి నాట్స్ అని ఒకటి ఉన్నది, దే డిడ్ ఏ వండర్ఫుల్ ఈవెంట్ మొన్న. తానా వాళ్ళు కూడా చాలా మంచి ఈవెంట్ చేసిండ్రు మన డెట్రాయిట్ లో. సో అదొకటి ఉన్నది. టీటీ అని ఇంకోటి ఉన్నది, న్యూ జెర్సీ బేస్డ్. దీస్ ఆర్ ద మేజర్ 4 ఆర్గనైజేషన్స్. టీడీఎఫ్ ఒకటి ఉన్నది, అది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని. వాళ్ళు కూడా మొన్న లాస్ట్ వీకెండ్ 25th anniversary చేసిండ్రు కాలిఫోర్నియాలో. శ్రీనివాస్ మణికొండ ఇస్ ద ప్రెసిడెంట్, ద కరెంట్ ప్రెసిడెంట్. అదొకటి మన తెలంగాణ. ఇప్పుడు వేరే వచ్చినాయి అన్ని ఐడెంటిటీ క్రైసిస్ సంఘాలే. అంతే. దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ టాకింగ్ అబౌట్ ఆల్ దోస్, బికాస్
దీస్ ఆర్ ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్స్. దాని గురించి దానికి ఒక పర్పస్ ఉండే. వాళ్ళు ఒక అదే మన విశ్వేశ్వర కల్వాల్ గారు అది జీటీ అని అవిజ్ చేసి ఆయన GT. టీడీఎఫ్ లో ఉండేను. అవును ఇక వాళ్ళు ఏం చేస్తున్నారో, బట్ గుడ్ లక్ టు దెమ్. సో దీస్ ఆర్ ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్స్. Okay. వేరే అన్ని దీస్ ఆర్ ఐ డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్స్ ఎనీథింగ్. ఓకే But these are the 4 old organizations, and there was a purpose at that time. అప్పుడు ఒక పర్పస్ ఉండే. కరెక్ట్ కల్వాలే మనోళ్ళు అనేది ఒకటి ఒక మీనింగ్ తోటి స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్. ఇవన్నీ 40 ఏళ్ళ కింద స్టార్ట్ చేసిన మీరు ఆర్గనైజేషన్. ఎందులో ఉన్నారు నేను ఆటాలో బోర్డు మెంబర్ని ఇప్పుడు. ఆటలో, okay. యా, అమెరికా తెలుగు అసోసియేషన్ లో బోర్డు మెంబర్ని. Wonderful. సో ఇప్పుడు వేరే అన్ని ఏది పెట్టినా కూడా ఐడెంటిటీ క్రైసిస్ ఆర్గనైజేషన్స్ అని నా పర్సనల్ ఫీలింగ్. Correct. పీపుల్ మే డోంట్ లైక్ మాకు ఇట్. ఒక ఫీలింగ్ ఉంది, చెప్పమంటారా? Yeah. కులానికి ఒకటి పెట్టుకుంటున్నారు అనేది ఇక్కడ ఉన్న టాక్. ఇది కూడా వాస్తవము. అంటే కులానికి ఒక సంఘం కాదు, ప్రతి కులమే ఒక సంఘం అయిపోయింది అక్కడ. అబ్బా సూపర్. సంఘాలలో కులాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉంటాయి, అది వేరు. కానీ ప్రతి కులానికి ఒక సంఘం అయిపోయింది ఇప్పుడు అక్కడ. వెరీ సాడ్. సో ఇక్కడ కులాల కంపు ఓ కులగజ్జి ఆడికి తీసుకొచ్చారు మన వాళ్ళు. ఓ యా యా యా, దే ఆర్ వెరీ గుడ్ అట్ ఇట్. అది లేకపోతే మళ్ళీ మనం తెలుగులో మనం ఎట్లా అనిపించుకుంటాం? ఐడెంటిటీ ఉండదు కదా. ఒకప్పుడు ఎన్ఆర్ఐలు అంటే చాలా రెస్పెక్టబుల్ గా అది భలే, అది ఎన్ఆర్ఐ అనే ఇట్లా ఉండేది. ఇప్పుడు కొంచెం ఎందుకో ఎన్ఆర్ఐలా అనే ఒక ఫీలింగ్ వచ్చింది. వస్తుంది మళ్ళీ. ఇప్పుడు ప్రతి ఒక్క దరిద్రుడు ప్రతి ఒక్కడు వచ్చి నేను ఒక సంఘం పెట్టుకుంటా, నేను కూడా ఒకటి మాట్లాడతా అనే టైప్ లో ఉంటుంది చెప్తున్నా. ఐడెంటిటీ క్రైసిస్ అంతే. ఏమైతుందంటే బిఎస్ లెట్ మీ టెల్ యూ, నేను ఇప్పుడు కాదు, నేను గత 20 ఏళ్ళకెళ్ళి ఒకటి చెప్తా. అంటే పీపుల్ మే నాట్ లైక్ ఇట్, బట్ ఐ లవ్ టు సే దిస్ బికాస్ ఫస్ట్ మనం పోతాం ఆడికి, ఫస్ట్ మన జాబ్ చూసుకుంటాం, జాబ్ జర మంచిగానే పెళ్లి చేసుకుంటాం, భార్యను తెచ్చుకుంటాము. రాగానే ఫస్ట్ భార్యకు H1 దేవులాడతాం. అంటే ఆ జమానాల, ఇప్పుడు అంటే 7 ఏళ్ళు ఇస్తున్నారు, అది వేరు. భార్య కూడా H1 వచ్చింది, భార్య కూడా జాబ్ ఇప్పిస్తాం. ఇప్పిగానే ఫస్ట్ ఇల్లు కొంటాం. తర్వాత పిల్లగాను కంటారు, అత్త మామ వస్తారు, ఆ తల్లిదండ్రులు వస్తారు, టేక్ కేర్ అవుతుంటుంది. వీడు కొంచెం ఎదుగుతుంటాడు. వాడు జీవితంలో ఎన్నడూ ఇంటి పక్కోన్ని ఇంటి ముందుని పట్టించుకోనోడు, జీవితంలో ఎన్నడూ కమ్యూనిటీల సొసైటీల లేనోడు, వానికి ప్రజలు దోస్తులు ఈడ లోకల్గా పబ్లిక్లో ఏమవుతుందో అనేది తెలియనోడు అమెరికాకు వచ్చి 2 పైసలు సంపాదించగానే వానికి లీడర్గిరి షోకి వస్తుంది. ఏమన్నా చేయాలి. ఆ విధవలకు సోషల్ బిహేవియర్ ఉండదు, సోషల్ టాక్ తెలియదు, బట్ దే వాంట్ టు బికమ్ ఏ లీడర్. అదో సంఘం ఇదో సంఘంలో మెంబర్ లెక్క జాయిన్ అవుతాడు. ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత ఆ సంఘంలో ఎవరైతే పెద్ద మనిషి ఉంటాడో, ఎవరన్నా అంటే ప్రామినెంట్ గా ఉన్నోళ్ళు, ఎవరన్నా సంఘంలో ఎదగడానికి నాకు హెల్ప్ చేస్తారు అనేటోళ్ళు ఎవరన్నా ఉంటే అతని దగ్గర ఒక జీతాన్ని లెక్క పనిచేస్తాడు. అతనికి కూర్చుంటే ఏదైనా అందించాడు, ఏం చేసినా కూడా చేసి అందులో ఆ సంఘానికి బోర్డు మెంబర్ అవుతాడు. ఇక వాడు లీడర్ అనుకుంటాడు. గఫ్లత్లా నా సొంటోడు ఉన్నాడు అనుకో, నాకు వాడిన సొంటోని చూస్తే నేను అనే వీడెక్కడ బేకు వాడు నిన్న మొన్న వచ్చి నీకు అసలు ఏం తెలియదు అని నేను అంటే, ఎందుకంటే మనకి నా ఎక్స్పీరియన్స్ ఉండదు, ఏముండదు. సడన్లీ దే కమ్ అప్ హియర్, దే బికమ్ సంథింగ్, ఏం ఆలోచన ఉండదు. బట్ ఉత్త సంఘంలల్లా ఎదగాలి అని, ఉత్త సంఘం అదే సంఘంలో ఎదగాలి అని ఉంటుంది అంతే. సొసైటీలో వాడు గుర్తుపట్టాడు అని, కమ్యూనిటీలో వాడు ఎవడో తెలియదు, వానికో ఆలోచన ఉండదు. ఇసోంటి దరిద్రులు వచ్చినందుకు సంఘాలు సంకనాక్తాయి, అండ్ ఇసోంటోళ్ళు ఉన్నందుకు మన కమ్యూనిటీలలో మనకు గలీజ్ అనిపిస్తుంది. అన్న మీ భాష మారలేదు ఏంటన్న? అన్ని సంవత్సరాలు మీరు చాలా స్టైల్ గా మాట్లాడాలి కదా, అన్ని సంవత్సరాలు అమెరికాలో ఉన్నందుకు. నేను చెప్పిన కదా మా చిక్కడపల్లి కా పైదాయిషు, పుట్టి పెరిగిన చిక్కడపల్లిలో. నాకు ఇదంతా ఫేక్ లైఫ్ ఇవన్నీ చూసి నాకు ఇవన్నీ ఐఎమ్ నాట్ ఇన్ టు ఆల్ దాట్. మన ఒరిజినాలిటీ ఏందో మనకు తెలుసు, మనం ఏందో మనకు తెలుసు, మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినాము, ఎట్లున్నాము, ఏందో అనేది మనకు క్లారిటీ ఉన్నప్పుడు. బ్లేజర్ వేసుకుని వస్తారు అనుకున్నాను. కొత్త సంఘాలు పెట్టిన వాళ్ళు అందరూ, ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న లీడర్లు అందరూ ఫస్ట్ వాడు బ్లేజర్ కొనుక్కుంటారు. అదే అంటున్నా, ఫస్ట్ బ్లేజర్ తో రావస్తాడు. అందరు వాళ్ళు అదే చేస్తారు. సంఘం పెట్టిండు, సంఘంలో ఏమైనా అయింది అనుకో, ఫస్ట్ పోయి ఒక బ్లేజర్ కొనుక్కుంటాడు వాడు. ఓ బ్లేజర్ కొనుక్కొని కూర్చుంటాడు. ఇక మీ ఆ సొంటలను పట్టుకొని ఇక ఇక తెగ ఇక పెద్ద పెద్ద ప్రపంచాన్ని నేనే ఉద్ధరిస్తున్నా అన్నట్టుగా అంతే, మామూలుగా ఉండదు. మళ్ళీ ఎప్పుడన్నా నువ్వు వాళ్ళని నెక్స్ట్ టైం
నీకు అట్లా అనిపించినప్పుడు జీవితంలో ఎక్కడన్నా మీరు గల్లీలలో ఏంటన్నా ఏమన్నా చేసినారా మీ ఇంటి పక్కోనుకో ఇంటి ముందటోనుకో ఇక స్కూల్లోనో? అంటే మరి నాకైతే చాలా మంది ఏం చెప్తారంటే నా ఊరి కోసం ఎంతో చేశాను, నా జిల్లా కోసం నీకు చెప్పినా కదా, అదే చెప్పినా నేను నీకు. ఆడికి రాని జాబ్ వస్తుంది, పెళ్ళానికో జాబ్ ఉంటుంది, ఇల్లు కొంటాడు, కారు కొంటాడు, వాడు ఫస్ట్ చేసేది ఇదే. ఓ $200 $300 ఊరికి పంపిస్తాడు. ఓకే అచ్చా అందుకు అది ఏమంటారు స్కూల్ ఫ్లెక్సీలు అచ్చా అవి అవితోటి ఇవాళ స్కూల్ కి నేను ఒక కంప్యూటర్ ఇప్పించిన అని చెప్తాడు వాడు. ఓ వావ్ అదంతా ఇక మొత్తం ఫేస్బుక్ సోషల్ మీడియా రచ్చ దాని ఇక మా భయంకా పబ్లిసిటీ చేస్తారు అది. ఓకే సో దే ఆర్ గుడ్ అట్ ఇట్. ఇవన్నీ యూనో అంత అదొక టైప్ అన్నట్టు. అదొక టైప్ వావ్ దట్స్ ద ప్రాబ్లం. ఇవన్నీ నా సొంటానికి అవన్నీ ప్రాబ్లం అనిపిస్తాయి. సో ఇవన్నీ నచ్చక మీరు మళ్ళీ మాతృభూమి మీద ప్రేమ పెంచుకున్నారా? నేను చెప్పిన కదా, ఐ నెవర్ లాస్ట్ టచ్ విత్ మై అచ్చా ఫ్రెండ్స్ ఫ్యామిలీ. మా ఊర్లో పనోళ్ళతో కూడా, మా ఊర్లో ఫోన్ ఉండకపోతుండే. ఒక దుకాన్లు ఉంటాయి, ఏది చాలా రాజే దుబాకనా మీది? దుబాకా కాన్స్టిట్యున్సీ, టెంకంపేట అని నా ఊరు, రాయపోల్ మండల్. ఓకే ఓకే చాలా రాజే అని ఒకటే దుకాణం ఉండే మా ఊర్లో. ఆ, ఆయనకు ఫోన్ చేసి అందరిని పిలిపించుకొని మాట్లాడుతుంటాను నేను వావ్. 97, 98 ఆ, దట్స్ హౌ ఐఎమ్. ఆ. ఐ ఆల్వేస్ బీన్ ఇన్ టచ్ విత్ ఎవ్రీబడి. రాజకీయాలు, సో మీకు మొదటి నుంచి ఇష్టమా రాజకీయాలు? అంటే ఇప్పుడు గల్లీలలో మేము చిక్కడపల్లి గల్లీలో తిరిగి, బస్తీలలో తిరిగి, ఐ హావ్ సీన్ ద బెస్ట్, ఐ హావ్ సీన్ ద వర్స్ట్, ఐ హావ్ సీన్ ద హై, ఎక్దమ్ టాప్ నాచ్ నుంచి లో క్లాస్ వరకు చూసినోని నేను. అవును. సో ఎస్, పబ్లిక్ లైఫ్లో తిరిగినోని నేను. ఓకే అండ్ రాజకీయాలల్లో ఉండాలనేది ఒకటి ఉన్నది, బచ్పన్కెళ్ళి ఉండే, అది చిన్నప్పటికెళ్ళి ఉండే. 16 ఏళ్ళకే మీరు స్లోగా యా, గోడల మీద రాసినట్టున్నారుగా. నేను యాక్చువల్లీ బాల్యంపల్లిలో నేను వాల్ రైటింగ్ చేసింది 2006-07 వరకు ఉండే. ఆ, ఆ, అప్పట్లో రాసింది. అప్పుడు మేము లక్ష్మణన్న నిలబడ్డప్పుడు రాసింది ఓకే. 92 ఎలక్షన్స్లో. అది 2002-2003 వరకు ఆ వాల్ రైటింగ్ మీద ఉండే. మేము నిచ్చెన వేసుకొని గోడల మీద అచ్చా, రాస్తుంటే ఆ, రోజ్ స్టాండ్స్ ఫర్ బ్యూటీ, లోటస్ స్టాండ్స్ ఫర్ డ్యూటీ అని రాస్తుంటే మేము. ఓ, ఇది బీజేపీ స్లోగన్స్. అచ్చా అచ్చా. సో బ్యానర్లు గిన కట్టి అవన్నీ ఫ్లాగులు కట్టి, సో యా వీ హావ్ డన్ ఆల్ దట్. జాజు తీసుకొని అవును బ్రష్లతోటి రాసుడు, అండ్ పోస్టర్లకు లై ఇంట్లో లై అవును, చేపిస్తుంటే అవును. ఆ బకెట్లలో లై తీసుకొని పోయి పోస్టర్లు అతుకు పెడుతుంటే. దిస్ వాజ్ ఇన్ 1986 నుంచి అప్పుడే 92. రాజకీయ ఆలోచన లేదు, ఏదో అన్న కోసం చేయాలంతే. అప్పుడు ఇక లోకల్గా మాకు అంతా తెలిసిన వాళ్ళే. ఓకే బాగ్లియంపల్లిలో మాకు 13 బూతులు మా చేతిలో ఉంటుండే. ఓకే సో వాళ్ళు వచ్చినా కూడా దట్ వాజ్ డిసైడింగ్. 6,000 ఓట్లు ఉంటుండే ఆ టైంలో, ఇప్పుడు ఎక్కువ అయ్యిండొచ్చు. ఓకే సో యా, అందరు అంకుల్ ఆంటీ వాళ్ళు మాకు అందరం ఎట్లా అంటే మేము ఒక ఫ్యామిలీ లెక్క ఉంటుండే బాగ్లియంపల్లిలో. ఓకే దోస్ డేస్ ఇట్ వాస్ డిఫరెంట్ కదా. Correct, బిఎస్ అంతా correct. అంతే కదా, కూర్చొని అవును. చెట్ల కింద కూర్చొని అంతే టైం కదా. పాస్ చేస్తుంటే అందరూ అనే మన పిల్లలే అన్నట్టు చూస్తుండే. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంట్లో మేము అప్పుడు స్లిప్స్ రాస్తుంటే, ఇది ఓటర్ ఓటర్ స్లిప్స్, స్లిప్స్, అవును. అంకుల్ ఆంటీ వాళ్ళని తీసుకొని పోయి ఓటు వేయించి తీసుకొని వస్తుంటే. సో దట్ వాజ్ అ వెరీ జోవియల్ నైస్. ఇప్పటికీ లక్ష్మణ్ గారితో మీ అనుబంధం ఎట్లా ఉంది? లక్ష్మణ్ నా దగ్గరికి 2013లో వచ్చిండు, అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ బీజేపీ మీటింగ్ ఎవర్ కండక్టెడ్ ఇన్ యుఎస్, డాలెస్లో పెట్టిన. సో లక్ష్మణ్ కలుస్తూనే ఉంటాను. అచ్చా ఇప్పుడు లక్ష్మణ్ హోప్ఫుల్లీ సౌత్ ఇండియాకి వెళ్ళి వైస్ ప్రెసిడెంట్ అవుతాడేమో అని నేను అనుకుంటున్నాను, కావాలని కోరుకుంటున్నాను. కోరుకుందాం అందరం. Yes, యా, కోరుకోవాలి. అండ్ హోప్ వైస్ ప్రెసిడెంట్ అయినాక మళ్ళీ అప్పుడు గుర్తుపడతాడో అనేటప్పుడు అందుకే మొదలు చెప్తున్నా అచ్చా, అచ్చా. అన్న మనమైతే వైస్ ప్రెసిడెంట్ అయినాక కలుస్తాము అనేసి Yes, yes. నీ వీడియో ద్వారా నన్ను అన్నం చేయాలని. సూపర్. యా యా, మీ రాజకీయ గురువు ఆయనే అనుకోవచ్చా? రాజకీయ గురువు అనేది అంటే నాకు గైడెన్స్ చేసేది లక్ష్మణ్ నన్ను 2014లోనే కంటెస్ట్ చేయమన్నాడు ఓ దుబాకలో, బట్ ఐ వాజ్ నాట్ రెడీ. 2013లో నేను రఘునందన్ గారిని బీజేపీలో జాయిన్ చేయించిన. లక్ష్మణ్ అన్న నా దగ్గర ఉన్నప్పుడు, అన్న మనము రఘు అసొంటోళ్ళని తీసుకోవాలన్నా, ఈ డైనమిక్ బాగుంటుంది మనకు అంటే, అప్పుడు రఘునందన్ గారు బీజేపీలో జాయిన్ అయినరు. 14లో లక్ష్మణ్ అన్న నన్ను నిలవడం అన్నాడు. ఐ వాజ్ నాట్ రెడీ. రగన్న నాకు కాల్ చేసి, అన్న నువ్వు నిలబడతావా నేను నిలబడాలన్నా అంటే, అన్న నువ్వే నిలబడు కానీ అంతగానం ఎక్కువ ఖర్చు విడిచి పెట్టకు, రామలింగారెడ్డి గెలుస్తున్నాను కూడా చెప్పిన నేను. సో ఆ టైంలో రామలింగారెడ్డి గెలిచిండ్రు. మళ్ళీ 18లో రఘుబాయ్ నిలబడ్డాడు. ఈ లాస్ట్ 19లో బై ఎలక్షన్స్లో మేము చేసే ప్రయత్నం మేము చేసినాం. వాట్ ఎవర్
వి డిడ్ ఫ్రమ్ డాలస్. సో డాలస్ టు దుబాక వీడియో ఒకటి నాకు చాలా బాగా అచ్చా అచ్చా. వైరల్ కూడా అయింది. ఇట్ వాస్ Oh. గుడ్. ఓకే. సో మేమందరం కోరుకున్నట్టు రఘుబాయ్ ఎమ్మెల్యే కూడా ఎలక్ట్ అయ్యాడు బై ఎలక్షన్స్. ఇప్పుడు మీరు కలుస్తుంటారా? రఘునందన్ గారు నాకు లాస్ట్ ఇయర్ జనవరిలో హోమ్ కన్వెన్షన్లో ఒక ఈవెంట్ అయినప్పుడు కలిసిండ్రు. బట్ ఈ వాజ్ వెరీ బిజీ. ఇక హై బై టైప్లోనే. అచ్చా. నేను ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో ఎంపీ అయినాక కలవలేదు. ఓకే ఓకే. ఎందుకు కలవదలుచుకోలేదా? మీ పార్టీగా? మా పార్టీ వాళ్ళు చాలా బిజీ ఉంటారు. బిఎస్ ఇప్పుడు మనకేడ దే ఆర్ పార్లమెంట్లో నడుస్తుంటుంది. వాళ్ళు ఢిల్లీకి పోతుంటారు. ఈడుంటారా ఢిల్లీలో ఉంటారా తెలియదు. సో మీరేం చిన్నోళ్ళు కాదుగా. అయినా కూడా మనం అంటే నేను ఇంకా కాల్ చేయలేదు, ఇప్పటికైతే కలవలేదు. ఐ థింక్ ఈజ్ ఇన్ ఢిల్లీ. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో ఉన్నట్టున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏంది నెక్స్ట్ రాజకీయ అడుగులు అంటే ఎస్, నాకైతే ఒకసారి కంటెస్ట్ చేయాలని ఉన్నది. బిఎస్ డిపెండ్స్ ఆల్ ఆన్ ద పార్టీ అండ్ ద ఎల్డర్స్ ఆన్ ద పార్టీ. ఛాన్స్ ఇస్తారు ఇయ్యరు తెలియదు. అడగనైతే అడుగుతాను. ఎక్కడ? మళ్ళీ దుబాక నుంచే. నేను ఎంపీ సూట్స్ మీ బెటర్ అని నేను అనుకుంటాను. నేను లాస్ట్ టైం మెదక్ ఎంపీ ప్రయత్నించిన, కానీ రఘుబాయ్ వాజ్ ఆల్రెడీ ఆన్ గ్రౌండ్. సో అతనికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏదో ఒక కాన్సెన్సెస్ పెరుగుతాయి, బైఫర్కేషన్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఐ డు నాట్ నో, బట్ మనం చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే లేకపోతే లేదు. బట్ ఎస్, ఐ వాంట్ టు డెఫినెట్లీ గివ్ ఎ ట్రై. సెల్ఫ్లెస్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటాను నేను రాజకీయాలలో. రాజకీయాల్లో అంటే నేను ఫర్ మీ ఏ లీడర్ ఎవడు అంటే సెల్ఫ్లెస్ ఉండేటోడే లీడర్ అని నా ఉద్దేశం. ఓకే. నువ్వు ఏదో ఆశ పెట్టుకొని రాజకీయాలలోకి వస్తున్నావు అంటే నువ్వు బిజినెస్ చేస్తున్నట్టు అనేది నా థాట్. ఇదే రఘునందన్ గారిని ఒక ఇంటర్వ్యూలో నేను అడిగిన ఇదే ప్రశ్న. ఆడితే అవును భయ్ నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా అన్నాడు. అదేంటన్నా అంటే చల్లకొచ్చి ముంత దాచడం ఏంటబ్బా, రాజకీయాల్లోకి వచ్చింది ఏదో ఒకటి అవ్వాలని కదా, నేను వచ్చి నేను ఏం లేదు నాకేం అక్కర్లేదు నేను ప్రజాసేవయానికి వచ్చా అంటే అది ఇట్లా మాట్లాడాడు. మరి ముఖ్యమంత్రిగా ఆయన్ని ఎవరైనా కోరుకోవడానికి తప్పేం లేదు, ఆశ పెట్టుకున్నాడు తప్పేం లేదు. మీరు కూడా ఏదో ఒకటి కోరుకోవాలి. నేను చెప్తున్నా కదా, నేను ఎంపీగా కంటెస్ట్ చేద్దామని గెలవాలనేది నా ఆశ. రైట్. ఓకే. అది లేకుంటే ఎమ్మెల్యేనన్నా కోషిష్ చేయాలనేది నాది కోరిక. అవుతుంది కాదు నాకు తెలియదు. ఓకే. డెస్టినీ ఈజ్ ఆల్వేస్ డెస్టైన్డ్, ఓకే, బట్ కీప్ ట్రయింగ్ ఇన్ వాట్ యూ వాంట్ టు డూ. అవుతుంది కాదు छोड़ दो तो ऊपर वाले पे, होता नहीं होता ऊपर वाला जाने. మనకేం కావాలి ప్రయత్నం అయితే చేయాలి. ఓకే. అది ఏమన్నా కానీ ఓడతాము గెలుస్తాము అవన్నీ సెకండరీ, మనకు వస్తుంది రాదు అవన్నీ. మీరు అమెరికాలో ఉండి ఇక్కడ ఉంటూ వస్తూ పోతూ ఉంటే పబ్లిక్ తో ఎట్లా కనెక్ట్ అవుతారా? పబ్లిక్ తోటి కనెక్షన్ అంటే ఇప్పుడు మనం మాట్లాడేది వాట్ ఎవర్ మనం ఉన్న కనెక్షన్లతోటి మనం ద వే వి ఇంటరాక్ట్, ద వే వాళ్ళతోటి మనం ఉండడము చేయడము అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఎస్, గ్రౌండ్లో ఉండు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికోసమే నేను ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికే నా ప్రయత్నము. ఏడాది అవుతుంది అని అనుకుంటున్నాను. రైట్. సో 30 ఏళ్ల క్రితం మీరు హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోయారు. సో అప్పటి మీ హైదరాబాద్ ఎట్లుండే, ఇప్పటి హైదరాబాద్ ఎట్లుంది? ఏం చెప్పాలి బిఎస్ నీకు? ఈ హైదరాబాద్ ని మొత్తము ఇది బీఆర్ఎస్ అనే గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి లాస్ట్ 10 years కల్వకుంట్ల ఫ్యామిలీ కేసీఆర్ సాబ్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ టు డిజైన్ దిస్ హైదరాబాద్ సిటీ యాజ్ అన్ ఎక్సలెంట్ వరల్డ్ క్లాస్ సిటీ లెక్క డిజైన్ చేసే అవకాశము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఉండేను. ఓకే. కానీ ఆయన ఆ 10 ఏళ్ల గవర్నమెంట్ చరిత్రలో నిలిచిపోతుంది. ఎట్లా అంటే ఈ హైదరాబాద్ని మొత్తం నాశనం చేసింది ఎవరు అంటే కల్వకుంట్ల కుటుంబం అని అందరూ గర్వంగా చెప్పుకోవచ్చు. అదేంటన్నా హైదరాబాద్ ఓటర్లు ఆయనకు బ్రహ్మరథం పట్టారు మొన్న. అంటే హైదరాబాద్ ఓటర్లు బ్రహ్మరథం పట్టిండ్రు అంటే వాళ్ళు ఎసొంటి ఓటర్లు, వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారా లేరా, మొదలు వాళ్ళకి అసలు హైదరాబాద్ అంటే తెలుసా తెలియదా అనేది నేను ఓపెన్గా చెప్తా వాళ్ళకి. ఎందుకంటే ఇవాళ దినము మనము జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ పోవాలంటే ఎంతసేపు పడుతుంది? నువ్వైతే రోజు ఇన్నే ఉంటావు, గంట, మినిమం గంట. ఎందుకు పడుతున్నది? అది ట్రాఫిక్. ఏడికెళ్ళి వచ్చింది ఆ ట్రాఫిక్? ఎందుకు వచ్చింది? హైరైజ్ బిల్డింగ్స్, ఒక్కొక్క అపార్ట్మెంట్, ఒక్కొక్క టవరు అందులో 2000 ఫ్లాట్లు. అసొంటి 3 టవర్లు ఒకటే జాగాల్లో ఉంటే 7000 ఫ్లాట్లకు ఇంటికి 2 కార్లు పెట్టుకున్నా కూడా 15,000 కార్లు. ఆ 15,000 కార్లు అకామిడేట్ చేసేది అవి
పోయేదానికి ఒక రోడ్డు నాకు చూపెట్టండి అన్న. ఆల్రెడీ జామ్ ప్యాక్డ్ రోడ్. ఓకే. ఇప్పుడు ఉన్న 50-60 ఫీట్ రోడ్ ఈజ్ ఆల్రెడీ జామ్ ప్యాక్డ్. దానిపైన అడిషనల్గా 15,000 కార్స్ వస్తే జామ్ ప్యాక్ అవుతుంది కదా. కాదన్నా ఇప్పుడు మీరు అనేది నాకు మైండ్ పోతుంది. ఎందుకంటే ఓఆర్ఆర్ నుంచి వస్తూ మేము అందరూ ఇట్లా గర్వపడుతుంటాం, అబ్బా ఏముందిరా సిటీ ఇట్లా ఉండాలి కదా, డాలస్ లాగానో లేదంటే న్యూయార్క్ లాగానో మన సిటీ కనబడుతుంది. మన రజనీకాంత్ కూడా వచ్చి అన్నాడు, బాగా ఏంది ఇది హైదరాబాద్ ఇంత గొప్పగా ఉందని. ఫస్ట్ టైం మీరు విమర్శిస్తున్నారు, కొత్తగా ఉంది నాకు. అవును, రజనీకాంత్ గారిని ఒక పని చేయండి, ఎప్పుడన్నా కోకాపేట నుంచి రవీంద్ర భారతికి డ్రైవ్ చేయమనండి సాయంత్రం 4 గంటలకు. ఎనీ టైం, యాక్చువల్లీ ఎనీ టైం. ఓకే. 1.5 to 2 hours పడుతుంది. అప్పుడు ఆయన చెప్పమండి హైదరాబాద్ ఎట్లున్నదో. ఓకే. కామన్ సెన్స్, దిస్ గైస్ రూన్డ్ ద హైదరాబాద్ ట్రాఫిక్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని టవర్లు, వీళ్ళకు లంచాలు తీసుకుని టవర్. సింపుల్, మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చర్మాస్ పక్కన SBH డయాగ్నల్లీ అపోజిట్ నిజాం కాలేజ్ దాటంగానే లెఫ్ట్ సైడ్కి 45 floors 50 floors పర్మిషన్ ఇచ్చిండ్రు. ఏంటి ఆ సందులో? మెయిన్ రోడ్ మీద. అది ఇంతకుముందు లైట్ హౌస్ ఏదో థియేటర్ ఉండే అనుకుంటా, అది లైట్ హౌస్ అని ఒక లైట్ హౌస్ అనుకుంటా. దాంట్లో 45-50 floors కట్టిండ్రు. కడుతున్నారా? అరే ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీషన్. ఓ మై గాడ్. అండ్ ముందట ఐ థింక్ ఇట్స్ ఓన్లీ 50-60 feet రోడ్. దట్స్ ఆల్రెడీ జామ్ ప్యాక్డ్. ఇంట్లో రెసిడెంట్స్ అందరు వచ్చినాక అందులో ఒక 10,000 కార్లు వెళ్తాయి. ఊహించడానికే కష్టంగా ఉంది. ఎట్లయితే చెప్పు. ముందున్న ఇళ్ళని కొట్టేయాలి ఇప్పుడు దాన్ని. ముందు ఇల్లు లేవు. దిస్ ఇస్ ఆన్ ద రోడ్. రోడ్ మీదే టవర్ ఉన్నది. ఓకే. అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది, ఏమైతుంది నెక్స్ట్ డే అనేది ఎవరికి అర్థమైతే లేదు. ఐ వాంట్ ఎవ్రీ హైదరాబాదీ, ఎవ్రీ పర్సన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ టు అండర్స్టాండ్ దీస్ హై-రైజ్ బిల్డింగ్స్ ఆర్ ఎ థ్రెట్ టు యువర్ ఫ్యూచర్. ఎవ్రీ పొలిటీషియన్ రేపటి దినం అసెంబ్లీకి వచ్చుడు కష్టమవుతుంది. పొలిటీషియన్స్, మినిస్టర్స్, సీఎం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుడు ఖాయం. ఇది హెలికాప్టర్ వేసుకొని వచ్చి డైరెక్ట్ అసెంబ్లీ. హెలికాప్టర్ తెచ్చినా కూడా వాడు ఈడ ల్యాండ్ కావాలి. హెలికాప్టర్ తెచ్చి సెక్రటరియట్ మీద ల్యాండ్ అయిదామని ఉన్నా కూడా ఆ తుర్కోళ్ళ మస్జిద్లు చచ్చిపోయిన వాళ్ళు కట్టిన టోములు కట్టిండు మన కేసీఆర్ సాబ్. సెక్రటరియట్ టోమ్లు చూసిండ్రు డిజైన్. ఆడ ల్యాండ్ కానీ కూడా అసెంబ్లీలో కూడా రాలేడు. అండ్ ఇంకోటి, ఐ డోంట్ వాంట్ దెమ్ టు ట్రావెల్. మన ఈ నాయకులు హెలికాప్టర్ ఊకుకి ఎక్కువ, అది డేంజర్. అది మళ్ళా బై ఎలక్షన్స్ ఊకి వస్తాయి. జర అటు ఇటు అయిందంటే బై ఎలక్షన్. ఇప్పుడు సీఎంఏ పోయిండు అనుకో కూడా, అదో పెద్ద ప్రాబ్లం. వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుడు ఫ్యూచర్ లో 100% ఖాయం. ఇది వీళ్ళు ఉండే దగ్గరికి వెళ్ళి అసెంబ్లీకి రానికి వాళ్ళకు గంట సేపు పడితే ఇక వీళ్ళు ఏం పాలన చేస్తారా? వీళ్ళు కేసీఆర్ గారు మొన్న 10 ఏళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. ఆయన వర్క్ ఫ్రమ్ ఫార్మ్ హౌస్ చేసిండు, హోమ్ ముందు చూపుతో చేశారు. అదే అంటున్నా, కేసీఆర్ అది కేసీఆర్ సాబ్. మళ్ళీ ఏమనుకుంటున్నావు కేసీఆర్ సాబ్ అంటే ఆయన ఫార్మ్ హౌస్ ఎంత ట్రాఫిక్ జామ్ సార్, ఎంత గొడవలు. సీఎం అటు అందుకే మనం ఆయనని చాలా సల్యూట్ చేయాలి ఎప్పుడైనా కూడా కేసీఆర్ సాబ్ ని. ఆయన చూడు, ఆయన మెదడు ఎంత కష్టపడి, ఇంత ప్లానింగ్ డిజైన్ ఎంతో కాళేశ్వరం చేసిండు. లక్షల కోట్లు సంఘానికి పిచ్చిండు ప్రజల పైసలు. అది ఇవ్వాలని చేయగలిగిందా? మన కేసీఆర్ సాబ్ చేసిండు. అది వి ఆల్ షుడ్ బి ప్రౌడ్ అబౌట్. బాంబులు పెట్టారంట కదా సార్ దానికి. కాంగ్రెస్ వాళ్ళకి పాపం ఈయన మన పైసలు ఉంచుతానా బాంబులు పెట్టడానికి? వాళ్ళు బాంబులు కొనుక్కొని కూడా పైసలు లేవు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర. అది మనం చిన్నప్పుడు ఇట్లా ఏమన్నా ప్లేట్ నచ్చితే ఇట్లా ఇట్లా అని తీసి ఇట్లా నాకి తింటుండే కదా. వాళ్ళు ఇట్లా మన ట్రెజరీని, మన ఫైనాన్సెస్ ని బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా ఒక్కొక్కటి మిగిలింది కూడా లాస్ట్ లో ఆడ ఎమ్మెల్సీ ఉంటే ఆడ ఏళ్ళతో ఇట్లా నాకిండట. ఇప్పుడు పాపం కాంగ్రెస్ వాళ్ళ దగ్గర 5 పైసలు లేవు. వీళ్ళు ఫ్రీ బస్సులు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పిండ్రు. ఫ్రీ బస్సులు ఆడోళ్ళు అడిగినరా? ఎవరు అడగలే. ఎందుకు ఇస్తుండ్రు? కాదు సార్, నేను పుట్టిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం నష్టాల్లో ఆర్టీసీ అనే వార్త నేనే రాసా. ఎగ్జాక్ట్లీ ఒక 30 ఏళ్ళు రాసా వార్త నేను. అలాంటి దాన్ని ఇప్పుడు లాభాల్లో ఆర్టీసీ అని రాస్తున్నారు ఫ్రీ బస్ ఇచ్చి. ఎంత అన్యాయం అండి అసలు. ఇంకొకటి మీకు చెప్తా, యాక్చువల్లీ మీలాంటి వాళ్ళు, దిస్ ఈస్ ద రియల్ జర్నలిజం. ఎగ్జాక్ట్లీ. బికాస్ ఇప్పుడు బయట మీరు ఎన్నైతే చూస్తున్నామో మనమే, చిన్నప్పుడు మాకు డెక్కన్ క్రానికల్ చదువుతుంటే పొద్దుగాలు లేవగానే ఛాయ్ తాగకుండా పేపర్ చూసుడు, ఆ వచ్చే ఒక్క పేపర్ కి కొట్లాడుకుంటుంటే ఫస్ట్ నేను చదువుతా, ఫస్ట్ అట్లుంటుండే. అప్పుడు మనకేం తెలియదు, అది వాళ్ళు ఏది రాస్తే అది నమ్మేస్తుంటే. ఫారూక్ అబ్దుల్లా వాజ్ ద సీఎం ఆఫ్ కాశ్మీర్ పండిట్స్ కిల్లింగ్. దట్ గాయ్ ఎన్నడు పోతాడో నరకానికి తెలియదు, కానీ ఆయన చేతుల మీదంగా కాశ్మీర్లో పండితులను
సంపించిన ఘనత ఆ ఫారూక్ అబ్దుల్లాది. అది ఓపెన్గా ఆయననే చెప్పిండు. హువా అన్నాడు ఆయన. సో వీ యూస్ టు రీడ్ ఆల్ దోస్ ఇరాక్ వార్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు ఉన్న జర్నలిజం ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పెయిడ్ జర్నలిస్ట్. కేసీఆర్ సాబ్ అంటారు చూడు, హే రాహుల్ ఏందా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, రాహుల్ ఏందా అని. ఆ రాహుల్ ఒకటే కనిపిస్తాడు, ఆ కేసీఆర్ సాబ్కి ఇంకా ఇవ్వాలి కనిపించారా? అంటే ఆయన చిన్నప్పటి దోస్తులేండి, ఆయన మొదటి నుంచి 30-40 ఏళ్ళు. కేసీఆర్ సాబ్కి చిన్నప్పటి దోస్తులు ఎంతమంది అయితే ఉన్నారో ఆయనకు ఆయన పక్కన ఇప్పుడు ఎవడు లేడు, ఉండరు, ఈయన ఉండనీయడు. ఆయన లాడర్ ఇట్లా మెట్లు ఎక్కేటప్పుడు ఒక్కొక్కరిని తొక్కుకుంటూ ఎక్కిన జీవితం అది మన అందరికీ తెలిసిన విషయం. నరేంద్ర గారిని పాపం పెద్ద మనిషిని ఆయనని మోసం చేసిండు, అది మన అందరికీ తెలిసిన విషయమే. నాయని నరసింహారెడ్డి గారు హోమ్ మినిస్టర్, పెద్ద మనిషి, మా ముషీరాబాద్ ఎమ్మెల్యే ఉండే, మంచిగా ఇచ్చి ఆయన ఎంత గౌరవించుకున్నాడు ఆయన. ఏది ఇంటికి పిలిచి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టుడు గౌరవించుడా? యాజ్ ఏ హోమ్ మినిస్టరు ఇంటికి రమ్మన్నాడు, హోమ్ మినిస్టర్ ఇంటికి పోతే ఓ కానిస్టేబుల్ వచ్చి చెప్తాడు, సార్ బిజీ ఉన్నాడు మిమ్మల్ని తర్వాత రమ్మన్నాడు అంటే ఓ అట్లా నానేసి వాపస్ వచ్చేసిండు యాజ్ ఏ హోమ్ మినిస్టర్. సో అది మన కేసీఆర్ సాబ్ ఘనత. మనం అందరం అసొంటి వాళ్ళు వీ హ్యావ్ టు సల్యూట్ దెమ్. ఎందుకంటే అంత పెద్ద చీట్ చేసేటోళ్ళు, అంత పెద్ద కెమిలియన్ని ఏమంటారు మనం, రంగులు మారుస్తూ ఉంటుంది, ఉసరవిల్లులు, ఇవన్నీ మనం చూడము. మన కిస్మత్ ఇది, మనం చూస్తున్నాం కొంతమందిని రాజకీయాలలో. సరే, మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుంది ఇప్పుడు? నేను ఫర్ మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఉండడానికి ఏమున్నదని కాంగ్రెస్ ఉన్నది, ఏమున్నది అంటే అసలు ఏమున్నది కాంగ్రెస్? ఫ్రీ బస్ అని అదొక అసలు ఏడికెళ్ళి ఉన్నది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అని మొన్న రైతు బంధు చేసినట్టున్నాడు సీఎం సాబు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమో ఉండే, ఎందుకంటే మళ్ళీ ఎక్కడ వీళ్ళ రూలింగ్ లేదు, హైకమాండ్ వీళ్ళది అంతా హైకమాండ్ కల్చరు, ఆడ పైన ఉన్న వాళ్ళంతా దొంగలే. మీరు ఇంకొకటి చూడండి బిఎస్, దిస్ ఇస్ యూ విల్ లైక్ దిస్. ఎందుకు తెలుసా, ఏఐసిసిలో ఉన్న వాళ్ళందరూ సీనియర్స్. మన చిన్నతనంలో ఏఐసిసి లెవెల్ ఉండే అహ్మద్ పటేల్ పోయినో లెవెల్ వెళ్తే పోయిర్రు, అందరు నరకంలో రోజు మీటింగ్ పెట్టుకుంటారంట, అరే నెక్స్ట్ మనోడు ఎవడు వస్తాడా అని. నేను ఇప్పుడు పొద్దుగాలు వేస్తే నేను అదే వెయిట్ చేస్తున్నా. ఇంకొక 4 ఉన్నారు ఆ బ్యాచ్, దొంగల బ్యాచ్. మణిశంకర్ అయ్యర్, జయరాం రమేష్ కూడా, అరే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వీళ్ళ కోసం. ఇక ఇంకో పేరు చెప్పాను కానీ ఇక మనోళ్ళు అమ్మమ్మ అంటారు, అదైతే జర జల్దీ. వీళ్ళంతా నరకంలో మీటింగ్ పెట్టుకుంటే ఇక్కడ కొత్తగా ఎవరు ఉండరు మళ్ళా. ఎందుకు అంటే వీళ్ళు ఒక కుటుంబాన్ని నమ్ముకొని కుటుంబానికి గులామీ చేసుకుంటా బతికే కాంగ్రెస్ నాయకులు. అది అన్ఫార్చునేట్. కాంగ్రెస్ ఈజ్ ఎ థ్రెట్ టు ద కంట్రీ, డజంట్ మ్యాటర్ హూఎవర్ ఇట్ ఈస్. 26/11 this is a good example. Everybody should remember this. Mumbai attacks were planned by the Congress government, by Manmohan Singh as a prime minister. నాకు ఒకటి చెప్పండి, 10 మంది పాకిస్తాన్కి వెళ్ళి వచ్చి 166 మందిని చంపిపోవడు ఏం మజాకా? చిక్కడపల్లిలో నల్లకుంటాల మేము కొట్టుకుంటుంటే మా జమానాల ఏం చిక్కడపల్లి నల్లకుంటాకు పోయి కొట్టినట్ట? అది ఇంటర్నేషనల్ వాటర్స్లో ఒక బోట్ వచ్చింది అంటే what were the security guards doing? Where was the security? వాళ్ళు గేట్ ఆఫ్ ఇండియాకి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వేర్ వాజ్ ద సెక్యూరిటీ? కులే ఆమ్ రోడ్ల మీద వాళ్ళు గన్ పట్టుకొని తిరిగేటప్పుడు పోలీసు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఫైరింగ్ అయ్యేటప్పుడు ఎన్ఎస్జి నేషనల్ గార్డ్ వచ్చి వి వాంట్ టు గో దేర్ అంటే శివరాజ్ పాటిల్ ఏమంటాడు, నేను స్నానం చేసుకుని వస్తా, నేను వస్తా మీ ఎంబడి అని 1 hour కూర్చోబెట్టిండు ఎన్ఎస్జిని. నేను అంటే ఇది దిస్ నాట్ నథింగ్, ఫర్గెట్ అబౌట్ విచ్ ఎవర్ పార్టీ దే ఆర్ అలైన్డ్ టు. దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ టోల్డ్ బై రా ఏజెంట్స్ అండ్ ద ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అట్ దట్ టైమ్. ఇజ్రాయెల్ రెసిడెంట్స్ని వాళ్ళు చంపేటప్పుడు ఇజ్రాయెల్ ఆర్మీ వాజ్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ బాంబే, వాళ్ళు వచ్చిండ్రు, మన ఎనర్జీ పోలేదు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఆ 9-10 మంది పాకిస్తాన్ పోరాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళను చంపి వాళ్ళకు ఒకటి హిందుత్వంది ఏదో ఒకటి కట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అటాక్ చేయించిండ్రు అనేది ఒకటి తొయ్యాలి అనేది దట్ వాజ్ ద ఇంటెన్షన్ ఆఫ్ దట్ గవర్నమెంట్ అట్ దట్ టైం. లేకపోతే ఒక 10 మంది పిల్లలు ఎట్లా వస్తారు బాస్? నాకు ఒక మాట చెప్పు. మన్మోహన్ సింగ్ అంత మన్మోహన్ సింగ్ వాజ్ ఏముండే, ఆయన హి వాజ్ ఎ డమ్మీ ప్రైమ్ మినిస్టర్.
2 టర్మ్స్ ఆయన అందుకే పెట్టిండ్రు. సోనియా గాంధీ గారు వస్తే ఎవరైనా ఇంటర్నేషనల్ డెలిగేట్ వస్తే దే యూస్ టు మీట్ సోనియా గాంధీ గారు, నాట్ ప్రైమ్ మినిస్టర్. దేర్ వర్ ఎస్పీజీ వాళ్ళు ఎన్నిసార్లు మన్మోహన్ సింగ్ గారిని యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ని లేపి సోనియా గాంధీకి చేరిచ్చి మన్మోహన్ సింగ్ గారిని పక్కన కూర్చోబెట్టిండ్రు. దేర్ ఆర్ సో మెనీ వీడియోస్. ఓకే. సో కాంగ్రెస్ అనేది దట్ ఈస్ ఎ థ్రెట్ అది. అండ్ కాంగ్రెస్ యాజ్ ఎ పార్టీ is known, it has a history of cheating and criminal activities of doing whatever they can to get into power. ఓకే. First example, Nehru. ఆ జమానాలో నెహ్రూకు ఒక్కోటి కూడా రాలేదు, అయినా పిఎం అయిండు. ఒక్క ఓటు కూడా రాలేదా? ఏడొచ్చింది? సర్దార్ పటేల్ గారికి వచ్చింది అండ్ ఇంకొకటి వేరే అతనికి వచ్చింది. ఇతనికి నెహ్రూ డి నాట్ గెట్ ఈవెన్ 1 single vote. There was another guy, I don't remember that name. Okay. So it is in the history of this family. క్రిమినల్స్ వీళ్ళు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంధీ గారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, బీసీలకు ఇది కావాలి అది కావాలి, క్యాస్ట్ సెన్సస్ కావాలి అంటున్నారు. నేనేమంటున్నా, అరే రాహుల్ భాయ్ మేరే తెరా జాత్ క్యా రే ఓ బోల్ పైలే, అసలు నీ కులమేంద్రా నాయనా? ఆయన అగ్రవర్ణమే కదా. అగ్రవర్ణం అంటే ఏంది? బ్రాహ్మణ్ బ్రాహ్మణ్ బాస్. హౌ ఇస్ ఈ బ్రాహ్మణ్? వాళ్ళ అమ్మ క్రిస్టియను, వాళ్ళ నాయన పార్సీ. బ్రాహ్మణ్ పార్సీలే ముస్లింలు కాదు కదా. బ్రాహ్మణ్ కాదు కదా. ఓకే. పార్సీ తాత పార్సీ. ఓకే. ఫెరోజ్ అనేట ఆయన ఈజ్ ఎ పార్సీ. అవును అవును. మళ్ళీ గాంధీ ఎడికెళ్ళి వచ్చిందా? సింపుల్. ఈడ కూడా అడుగుతా నేను, కల్వకుంట్ల కవిత అంటారు అంటే అనిల్కి ఇంటి పేరు లేదా? అంటే అది మ్యాండేటరీ ఏం కాదు కదా. ఇప్పుడు అందరు సర్టిఫికేట్ వాళ్ళ సొంత ఇంటి పేరే పెట్టుకుంటారు. అదే అంటున్నా నేను. సో పబ్లిక్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దిస్. ఎవరి స్వార్థం వాళ్ళతోటి పబ్లిక్ ఇప్పుడు ఆయన గొడవ స్టార్ట్ చేస్తారు అంటే ఆయనకు అది ఉండాలి కదా గొడవ స్టార్ట్ చేయడానికి. మీరు ఇంటి ఇస్తున్నారు ఇప్పుడు. ఇంటి అని, అరే ఇంటి చూడే, అరే అది ఒకటి ఉండాలి. ఓకే. అరే నా భార్యకు ఏం అమ్మ నా పేరు లేదు ఏంది అనేది. అతనే డమ్మి ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా పెట్టుకుంటారు, దాంట్లో ఏముంటది. ఈటెల రాజేందర్ గారు కొడుకు కూడా రెడ్డి అని పిలిపించుకుంటాడంట. వాళ్ళ భార్య రెడ్డి. నేను అందుకే రాజేందర్ అన్న చెప్పిండు ఓపెన్ గా, నా భార్య రెడ్డి, నా కొడుకుని రెడ్డి అని పెట్టుకుంటది, ఆమె ఇష్టంతో పెట్టుకుంటది అని ఆయన కూడా క్లారిటీ ఇచ్చిండు. అట్లా పెట్టుకోకూడదు, పెట్టుకోకూడదు. మళ్ళా అదే అంటున్నా నేను కూడా, అదే అంటున్నా, పెట్టుకోకూడదు. కానీ రాజేందర్ అన్న చెప్పనైతే చెప్పిండు అది. ఈడ ఎవరు స్పందించలే వీళ్ళు. నేనైతే పొద్దుగలేసే రాహుల్ గాంధీ పొద్దుగలేసి అడుగుతా, భాయ్ ఆప్కా జాత్ క్యా అని. తెరీ అమ్మా క్రిస్టియన్ హై, తెరా బాబా పార్సీ హై, తూ క్యా హై? సరే ఏదన్నా కానివ్వండి, ఈ దేశంలో ఉన్న అత్యధిక జనాభా బీసీల కోసం కొట్లాడుతున్నాడు, అప్రిషియేట్ చేయొచ్చు కదా. మీ పార్టీ ఎందుకు కొట్లాడట్లేదు? బీసీల గురించి కొట్లాడు వేరు, బీసీల గురించి కొట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేసి స్వార్థంగా మనం ఏదో రాజకీయంగా బతకాలనే ఉండడు వేరు. ఇప్పుడు వెనకటికెళ్ళి ఎస్సీ తోటి కొట్లాడుతున్నా, ఎస్టీల కొరకు కొట్లాడుతున్నా, ఇప్పుడు బీసీ కొత్త కార్డు వచ్చింది. దిస్ ఇస్ ఆల్ ఫర్ పొలిటికల్ మైలేజ్. ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఒక ఛానల్ పెట్టుకున్నాడు, పొద్దుగాలేసే బీసీ బీసీ అంటాడు. ఆడ ఎవరెవరిని ఎంతమంది బ్లాక్ మెయిల్ చేసిండో అందరికీ తెలుసు, ఆ బీసీలకే తెలుసు అందరికి. ట్యాంక్ బండ్ మీద ట్యాంక్ బండ్ మీద గద్ద మీద గొంగడేసుకొని కూర్చున్నాడు. ఇవాళ దినం ఛానళ్ళు పెట్టి ఆస్తులు సంపాదించేసి రోజుకొక టాపిక్ మాట్లాడుకుంటా ఛానల్ ఉన్నదని చెప్పి కొత్త ప్లే కార్డ్, ఎవ్రీడే ఒక కొత్త ప్లే కార్డ్, బీసీ బీసీ అనేసి. సరే ఆయన బీసీ ముఖ్యమంత్రి, మీరు ఏమంటున్నారు? ఆయన బీసీ గుడ్ లక్ టు హిమ్. ముఖ్యమంత్రి కాబోతున్న వ్యక్తి ఆయన. నేనేమంటున్నా, గుడ్ లక్ టు హిమ్. ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి గారిని అమ్మాయి ఓడొద్దంటున్నాడు. కొంచెమన్నా నీతి నిజాయితీ ఉండాలి. ఫస్ట్ థింగ్ లోపల కొంచెమంతా సిగ్గు శరం లజ్జ అనేది కూడా ఉండాలి మనుషులకు మాట్లాడేటప్పుడు. ఒకటే అనుకుంటా కూర్చుంటే, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నా సొంటలు ఒక 10 మంది కలిసి అసలు ఎదురానైనా నువ్వు అని మాట్లాడితే ఏం మాట్లాడతాడా వాళ్ళు ముందట నాకు అర్థమైతలేదు. ఒకప్పుడు కాపులు కూడా రెడ్లే అంట కదా సార్. రెడ్డి అనేటోడు ఇప్పుడు నేను అట్లా చెప్పాలంటే, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను రెడ్డిని, నా పేరు రఘువీర్ రెడ్డి. కానీ నాకు అమెరికాకు పోయినాకనే నాకు ఈ కుల పంచాయతీ ఎరికైంది. నేను యాజ్ ఎ రెడ్డి పిల్లలను వేరే వాళ్ళకు 1990s లోనే పెళ్లి చేసిన. సో మాకి మేము పుట్టి పెరిగిన దాంట్లో మాకు ఇట్లా కులము ఇవన్నీ నో క్లూ నో ఐడియా. నిన్నడు కూడా మేము దోస్తులల్లా అరే ఈయన కులమైంది దాని కులమైంది ఎప్పుడు మేము మాట్లాడుకోలేదు, ఆ థాట్ కూడా లేదు. కరెక్ట్.
ఇప్పుడు ఎవరైతే మాట్లాడతారో చూసినా నాకు నవ్వు వస్తుంటుంది. అది దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ పాలిటిక్స్. ఎవడో వాంది ఎదగాలని ఇప్పుడు టాపిక్ లేదు. ఆడు ఛానల్ పెట్టుకొని పొద్దుగా లేస్తే రెడ్డిలకి తిట్టుకుంటా మాట్లాడతాడు. ఇదే రెడ్డిల సంఖ్య నాకు ఎమ్మెల్సీ తీసుకున్నాడా లేదా? అది వాస్తవమా కాదా? మళ్ళీ వై డోంట్ పీపుల్ ఆస్క్ హిమ్ వాట్ ఎవర్? వాస్తవం ఎందుకు అడగరు? ఇప్పుడు ఏదైతే ఆయన మాట్లాడతాడో అదే లాంగ్వేజ్ నాకు మాట్లాడి ఒక్క సెకండ్ పట్టదు. అందుకంటే అయ్యా మాటలు మాట్లాడతాను నేను. గూగుల్ రాంది ఎవరికి? అదే అంటున్నా, అంతర్జాతీయ భాష. ఎగ్జాక్ట్లీ. तो असोंटोलोनु ऊपर से नीचे तक गिनने को 1 सेकंड नहीं लगता मेरे को. అంటే అర్థం కూడా కావద్దాల మనం. కరెక్ట్ సార్. సరే, మీరెందుకు బీసీల గురించి కొట్లాడతలేరు? బీజేపీ పార్టీ బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, మీకు బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి రెడ్లను మిగతా వాళ్ళని అధ్యక్షులు చేస్తుంటారు మీరు తెలంగాణలో. బీసీల రిజర్వేషన్ ఖరారు చేయబడి చేయరెందుకు? కానీ నాకు ఇది నువ్వు అడిగిన ప్రశ్న నాకు మంచిగా అనిపించింది బిఎస్. ఎందుకు తెలుసా? నువ్వు ఏదో ట్రై చేస్తున్నావు మసాలా కోసం. ఐ లవ్ దిస్. మసాలా చెప్తాను కదా. అరే ఆ నిజానికే మళ్ళా నిజం చెప్తున్నాను. బీజేపీ ఇస్ ద ఓన్లీ పార్టీ విచ్ ఈస్ అక్లెయిమ్డ్ యాజ్ బీసీస్ పార్టీ ఇన్ తెలంగాణ, డామినేటెడ్ బై బీసీస్. ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, చెప్పు ఎంతమంది బీసీలు ఎవరెవరో నువ్వే చెప్పు. సరే, అధ్యక్షులు ఎంతమంది బీసీలు చేశారు మీరు? బీసీ ప్రధానమంత్రి లక్ష్మణ్ అన్న 2030 దేనికట్కే లక్ష్మణ్ అన్న, దత్తాత్రేయ సార్, కిషన్ రెడ్డి 2 times అయినట్టున్నాడు కిషన్ అన్న, సంజయ్ భాయ్ ఉండే. ఇప్పుడు మీరు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత, ముఖ్యమంత్రి అని బీజేపీ ఎన్నడూ ఎవ్వరికి చెప్పలేదు. చెప్పలేకపోవడం అంటే బోల్డ్ సార్లు చెప్పింది. నో నో నో, బీజేపీ నోవేర్ ఇన్ ఇండియా దే నెవర్ అనౌన్స్ ఎనీబడి యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్. లేదు, బీసీ ముఖ్యమంత్రి అన్నారు కానీ క్యాండిడేట్ ఎవరు చెప్పలేదు, కానీ బీసీ ముఖ్యమంత్రి చేస్తాం తెలంగాణలో అని చెప్పారు. అవి ఎప్పుడూ చెప్పలేదు. బీజేపీ డజంట్ డూ దట్. బీజేపీలో ఎప్పుడు బీసీ ఇది వీళ్ళని చేస్తా అనేది ఏమున్నా. సంజయ్ భాయ్ మళ్ళీ ఇతడు అధ్యక్షుడు అనుకున్నారు. ఎందుకంటే సంజయ్ భాయ్ ఫాలోయింగ్ వచ్చా, ఆయన అధికారంలోకి వస్తుంది పార్టీ. అధికారంలోకి మీకోటి, this is the fact which I have seen on the ground. People want to have BJP once. They want to give a chance to BJP once in Telangana. కానీ మన బీజేపీ నాయకులు అది ఎట్లా ప్లాన్ చేస్తారు, ఏం చేస్తారు, చేస్తారా చేయరా అనేది తెలుస్తలేదు. ఇప్పుడు మన రామచంద్రరావు గారు అయినారు, ఎవరన్నా అనుకున్నారా రామచంద్రరావు గారు అవుతారని? సో అయ్యారని కూడా ఎవరు అనుకోవట్లేదు, అంటే జీర్ణం కావట్లేదు ఎవరికి. కాకపోని బట్ he has been in that RSS and all that since his childhood, man. ABVP కి వెళ్ళి. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్, వాళ్ళ శ్రమ, వాళ్ళ కష్టము వాళ్ళకు ఉండేది, ఇవ్వది వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఏదో ఆడ రాహుల్ వాళ్ళ అమ్మ చెప్పగానే అపాయింట్ చేయరా అంటే ఒక అపాయింట్ చేసినట్టు కాదు ఇది. దేర్ ఇస్ నో హైకమాండ్. దిస్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ సెక్షన్ అండ్ ఇట్ ఇస్ స్ట్రిక్ట్ థింగ్. అందుకే బలమైన వెన్ వీఆర్ అలైన్డ్ విత్ ఎ పార్టీ దేర్ ఆర్ లిమిట్స్. How to talk, where to talk, what to say, what not to say. It is not like Congress. Congress ante adi it's a different thing. Congress is a national threat. Adi be careful. At least ఈటెల రాజేందర్ గారికి ఇచ్చినా కూడా పార్టీ సార్ అధికారంలోకి వచ్చేది కదా. మళ్ళీ అదే చెప్తున్నాను, బీజేపీ పార్టీ బీజేపీ అధిష్టానము will never do that. About they don't mind losing a state, they don't mind losing a seat, but they have their own laws, their fundamental thoughts to do what they have to do as a party. It's a totally different thing. Yes, adi రాష్ట్రం రాకున్నా సరే కానీ వాళ్ళది ఏదైతే ఉంటుందో ఒక క్రమశిక్షణ, వాళ్ళ ఒక లైన్, దే విల్ నెవర్ క్రాస్ దాట్. రాజేందర్ అన్నకైతే నేను ముబారక్ కూడా చెప్పిన, అదే అంటున్నా పాపం ఆయన. అడుగు రాజేందర్ అన్న ఇప్పుడు కాల్ చేసి, అన్నా ముబారక్ అన్న నువ్వు అవుతున్నావు అన్న అనేసి చెప్పిన, అంటే చూసాము అని అన్నాడు నాతోటి. చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఎందుకు? అరవింద్ వాజ్ ఆల్సో ఇన్ ద ఫ్రీ. ఐ వాంటెడ్ అరవింద్. అరే అరవింద్ కావాలి, మంచిగా ఉంటది, యంగ్ గాయ్, యంగ్ బ్లడ్, ఈ క్యాన్ రియల్లీ bring so much young new energy to the party అనేసి నా అభిప్రాయం ఉంది. సో ఐ థాట్ అరే అరవింద్ కి రావాలరా భయ్ అన్నట్టు అనుకున్నాను. బట్ ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్ విత్ దోస్ గైస్. వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళది ఎట్లుంటుంది మనకు తెలియదు. అంత సీనియర్ లెవెల్లో వాళ్ళ ఫోకస్, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ డిఫరెంట్ ఉంటుంది. ఇట్స్ ఎ పార్టీ థింగ్. అంటే పార్టీకి సహకరించడానికి ఎట్లా ఉంటుందా తెలియదు నాకు. ఇక అంత మనం పెద్ద వాళ్ళు బిఎస్ మన ఐ నెవర్ గాట్ ఇన్వాల్వ్. అంత స్థాయి నాకు లేదు. ఐఎమ్ నాట్ దట్ లెవెల్ గాయ్. అంటే ఉన్న వాస్తవం చెప్తున్నాను, నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. బట్ అదే అంటున్నా కదా, కాంగ్రెస్ లెక్క కాదు. కాంగ్రెస్ లో ఎప్పుడు ఎవడు ఉంటాడో, మినిస్ట్రీ ఏముంది ఉంటే ఎవరిపోతుందో తెలియదు.
ఆయనకి ఎవరికైనా ధమాకర పైన ఉన్నోనికి అరే వీనికి పెట్టాలరా అంటే ఆడు పొద్దుగల లేచే వరకు పోతాం. అవును అవును సో దట్స్ ఆల్. కాంగ్రెస్ ఈజ్ ఎ థ్రెట్ టు ద కంట్రీ. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ కాంగ్రెస్ మ్యాన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ద చీఫ్ మినిస్టర్ ఈజ్, హూ ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్, కాంగ్రెస్లో ఒకటి ఏం చేయాలి అంటే ప్రతి కాంగ్రెస్ వర్కర్ షుడ్ ఫస్ట్ కిక్ అవుట్ గాంధీ ఫ్యామిలీ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ అండ్ రీవ్యాంప్ కాంగ్రెస్. కానీ అది చేసిన అపోజిషన్ మరుక్షణం ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఉండదు ఇంకా. అది తప్పు. ఆ, మీరు చూస్తే పివి నరసింహారావు గారు వాజ్ ద ఫస్ట్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ హూ వాంటెడ్ టు హ్యావ్ ఏ గాంధీ ఫ్యామిలీ ఫ్రీ ఉమ్. కాంగ్రెస్. అతను ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అందుకే కదా సార్ ఆయన కనీసం అంత్యక్రియలకు కూడా దోచుకోలేకపోయాడు ఆయన proper. దట్ ఈస్ హౌ దిస్ ఇటాలియన్ ఉమెన్ ఇస్. ఉమ్, అది దౌర్భాగ్యం మనకందరికి. ఒక అపోజిషన్ ఉండాలి, కాంగ్రెసే ఉండాలి, కాకపోతే నేషనల్ ఇంట్రెస్ట్ తోటి ఉండాలి. అపోజిషన్ రూలింగ్ పార్టీ కొట్టుకొని అడుక్కొని ఏమైనా చేయరు, అది వేరు. బట్ యూ కెనాట్ బి యాంటీ నేషనల్, okay. యూ కెనాట్ అంతే కదా. వర్క్ విత్ యువర్ ఎనిమీస్. Yes. రాహుల్ గాంధీ మా అమెరికాకు వచ్చినప్పుడు ఈ మీట్స్ ఆల్ ఖాలిస్తానీ సెపరేటిస్ట్ సింపథైజర్స్, ఈ మీట్స్ ఆల్ లష్కరే సింపథైజర్స్. Huh? ఈ వెంట్ టు ఏ వర్జీనియాలో ఒక పాకిస్తానోడు వాని ఐటీ కంపెనీ అమ్ముకుంటే వానికి పైసలు వస్తే వాని ఇంటికి బ్రేక్ఫాస్ట్కి పోయిండు. వాడు జైషే మొహమ్మద్ సింపథైజర్, వాడు పాకిస్తానీ. పొద్దుగల బ్రేక్ఫాస్ట్కి పోయిండు వీడు. Wow. దిస్ గై చెప్తున్నా కదా, ఈజ్ ఎ బ్రెయిన్లెస్ గై. ఈజ్ ఎవ్రీ కాంగ్రెస్ వర్కర్ షుడ్. రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎందుకు ఉండాలి? ఆయన ఘనత చెప్పురు ఒక్కటి నాకు. ఒకటే ఇందిరాగాంధీ మనవాడు, సోనియా కొడుకు, అంతకు మించిన అర్హత ఏమి ఉండాలి ఆయనకి? మళ్ళా మన కాంగ్రెస్ వాళ్ళకు కొంచెం అని అనిపిస్తలేదా, అరే ఈయన లీడర్, మన కాంగ్రెస్ లీడర్ ఉండగా 60-90 ఎలక్షన్స్ ఓడిపోయినాము, ఇంకా వీడు లీడర్ ఏంది? 55 ఏళ్ళు యంగ్ లీడర్, యూత్ లీడరా? కానీ నేను ఒక్కటి మాత్రం మనమందరం రాహుల్ గాంధీకి రుణపడి ఉండాలి, దేశం మొత్తం. నేనైతే ఆయనకు రుణపడి ఉంటా ఆ విషయంలో. పెళ్లి చేసుకోలేదు చూడు, దానికి నేను ఆయనకు రుణపడి ఉంటా. అదొక్కటే కాదు, మీరు ఇంకా రుణపడాల్సిన ఇంకొక విషయం ఉంది. ఆయన అలా ఉన్నాడు కాబట్టి మీ ప్రభుత్వం అంత సుస్థిరంగా గత 15 ఏళ్ళుగా రాజకీయంగా ఎస్. బట్ ఆ ఫ్యామిలీ దాంట్లల్లా ఈ దరిద్రము వీనితోటే పోతున్నది, ఈయనతోటే పోతున్నది అన్నందుకు నేను ఆయనకు రుణపడి. మళ్ళీ ఆయనకు పెళ్లి చేసుకుని వాళ్ళని పిల్లలు ఉన్న మళ్ళీ షురు అయిపోతారు గాంధీ 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 అని. ఎందుకు అక్కడ ప్రియాంక గాంధీ ఫ్యామిలీ శురు మళ్ళీ ప్రియాంక గాంధీ కాదు, వాద్రా. yes, correct. అండ్ దట్ గై ఇస్ అ క్రిస్టియన్. సో షీ ఈజ్ అ క్రిస్టియన్. ఓకే, క్లారిటీ పెట్టుకోవాలి మనం. దేశ ప్రజలందరూ క్లారిటీ ఉండు వెరీ ఇంపార్టెంట్ ఈ మధ్యలో. ఓకే. పాల్గాంలా జాతి ఏందో అడిగి చంపినోళ్ళు, కులం అడగలే. ఆడ నువ్వు బీసీయా, ఓసీయా, ఎఫ్సీయా అని అడగలేదు. ఆ ఆలోచన ప్రతి ఒక్క ఇండియన్కు ఉండాలి. ఈడ లోకల్గా రాజకీయ వాళ్ళ లబ్ధి కోసము ఓసీలు బీసీలు ఈసీలు అంటున్నారు. కానీ సంపేటోడు వచ్చినప్పుడు నీ జాతి ఏంద్రా, నువ్వు హిందువారా అని అడిగి చంపుతున్నారు. ఆ కామన్ సెన్స్ ఆ ఛానల్ పెట్టుకున్నోనికి ఒకసారి తెలిస్తే, ఆ కామన్ సెన్స్ ఉంటే అది వేరే తీరు ఉంటుంది. వాడి జీవితంలో సీఎం అయితే గాడు, అది ఏదో భ్రమలో బతుకుతున్నాడు. పిఎం గాడు ఆడ, వాడు పిఎం గాడు, ఈడేదో ఛానల్ పెట్టుకొని బీసీ అన్నాడు, ఈడు కూడా కాడు. ఇది వాస్తవము. సరే, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ పార్టీలోకి వచ్చే ఆలోచన ఉందా? రేవంత్ గారు ఎందుకు వస్తారు అంటే ఏదో చీల్చి అవన్నీ, కానీ ఇవన్నీ మన ఊహాగానాలు, మన ఛానల్ కోసం ఇదంతా. ఇంకొక ఏకనాథ్ షిండే తయారవుతున్నాడు, ఇట్లాంటి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. రకరకాల ఊహాగానాలు వాళ్ళు చెప్పేటోళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో దిస్ ఇస్ ఆల్, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్, యూ విల్ నాట్ డూ దట్. ఈస్ బీన్ దేర్. సర్ప్రైజింగ్. ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందా? పొజిషన్ ఇప్పుడు వాళ్ళకు కావాల్సిన సీట్లు ఉన్నాయి, ఉండకపోతే ఏడిగిపోతుంది. రేవంత్ సర్కార్ ఉంటుందా అంటే మారుస్తారు ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లోనే? అవన్నీ ఊహాగానాలే అని నేను పర్సనలీ అనుకుంటా. ఎందుకంటే రేవంత్ ఈజ్ అ వాయిస్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, మీరు ఎప్పుడైనా అసెంబ్లీలో చూడండి, అపోజిషన్ లో అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఎందుకంటే రీజనల్ పార్టీ, వాళ్ళ దాంట్లో మంచి అడిగే వాళ్ళు ఉన్నారు. ఈ పార్టీ కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్లోకి వెళ్ళి అందరికి ఆన్సర్ ఉత్త సీఎంఏ ఇస్తాడు. అప్పుడప్పుడు శ్రీధర్ బాబు గారు ఇస్తాడు. వేరే వాళ్ళు ఎవ్వరు మాట్లాడరు. అది నాకు అర్థమే కాదు. అది ఎమ్మెల్యేలు మీరు ముందటికెళ్ళి ఆడ 5-6 గయ్య అంత అబద్ధాలు మాట్లాడుతుంటారు.
వై డోంట్ యూ గెట్ అప్ అండ్ టాక్ సో లౌడ్ టు కిక్ దెమ్ అవుట్? వై డోంట్ యూ షట్ దేర్ మౌత్? నేను ఇది నాకు ఉన్న మిత్రులతోటి ఎమ్మెల్యేలతో చాలా మందికి చెప్పిన, అరే మీరు మాట్లాడారేమన్నా, మీరు లేచి వాళ్ళంతా. ఇప్పుడు మొన్న కౌశిక్ ఆయన వీడియో చూసిండ్రా? ఎంత చిల్లర్గా, ఎంత థర్డ్ క్లాస్గా మాట్లాడిండు ఒక సీఎం గురించి, సిట్టింగ్ సీఎం గురించి. అదో మనిషి ఆయన. పబ్లిక్ ఇంకెవ్వరు మరవలేదు. లాస్ట్ డే ఆఫ్ క్యాన్వాసింగ్లా మధ్యలో కూర్చొని ఆయన ఎడమకు భార్యను, కొడుకి బిడ్డను కూర్చోబెట్టి వస్తే రేపు విజయయాత్ర లేకపోతే శవయాత్ర అని బిచ్చం అడిగినోడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అన్ని గలీజ్ మాటలు మాట్లాడుకుంటా, అన్ని అబద్ధాల మాటలు మాట్లాడుకుంటా, ఈ అక్యూజెస్ హిమ్ ఆఫ్ సో ఫిల్తీ థింగ్. షేమ్లెస్ ఫెలో ఈజ్. రేవంత్ రెడ్డి గారి భాష ఎలా ఉంది సార్? థర్డ్ క్లాస్ ఉన్నది. యాజ్ ఎ సీఎం అంటే అతనికి కేసీఆర్ సాబ్ తోటి మాట్లాడి అలవాటైపోయింది ఆయనకు కూడా. ఇప్పుడు మీరు చూస్తే పొలిటికల్ కెరీర్లా ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ద ఫిల్తీ లాంగ్వేజ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై కేసీఆర్ సాబ్. ఇంట్రడ్యూస్డ్. అంతకంటే ముందు ఎవ్వరు ఆ దుర్భాష మాట్లాడలేదు. దాన్ని రేవంత్ కంటిన్యూ చేస్తున్నారు. రేవంత్ గారు సీఎం ఒక సీఎం మాట్లాడే భాషనైతే కాదు. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, ఇట్ ఈస్ వెరీ సాడ్. ఈ షుడ్ నాట్ బి టాకింగ్ లైక్ దాట్. యు ఆర్ ద హెడ్ ఆఫ్ ఎ స్టేట్. మీరు ఒక హాందాపన్గా ఉండాలి. మీరెంత గలీజోళ్ళు ఉండని, యూ రెస్పెక్ట్ ద చైర్ యు ఆర్ సిట్టింగ్ ఆన్. యు ఆర్ హెడ్ ఆఫ్ ద స్టేట్, క్యాప్టెన్ ఆఫ్ ద స్టేట్. సో యూ షుడ్ మెయింటైన్ దట్ డెకోరం. ఇప్పుడు కేసీఆర్ సాబ్కి రేవంత్ సాబ్కి ఏం డిఫరెన్స్ ఉన్నది? ఆయన మాట్లాడింది అదే చిల్లర భాష, ఈయన మాట్లాడేది ఇదే చిల్లర భాష. అందుకే నేను ప్రజలకు ఒకటే చెప్తా, ఈ ఇద్దరు చిల్లర భాష అని పక్కన పెట్టుకుని ఒక్కసారి కమలం గుర్తుకి ఓటేసి బీజేపీలో నీరి ఆ భాష ఎవరు మాట్లాడరు. ఎవరు సీఎం అవుతారు మీ దాంట్లో వచ్చి? ఎవరైతే నేను చెప్పిన బీజేపీ విల్ నెవర్ అనౌన్స్ ఎనీ సీఎం క్యాండిడేట్. ఇట్ నెవర్ డిడ్, ఇట్ విల్ నెవర్ డూ. నో వన్ నోస్. కానీ ఇటువంటి భాష అయితే ఉండదు బీజేపీలో. ఇది మాత్రం మొత్తం ప్రజలకు తెలుసు. ఈసారి మీరు పోటీ చేస్తున్నారా? చెప్పిన కదా, మీరు కోషిష్ అయితే చేస్తా, అవుతుంది కాదు తెలియదు. చేస్తే గిలా మీలాంటి వాళ్ళ హెల్ప్ కావాలి తప్పకుండా. అంటే ఎందుకు అంటున్నా అంటే మనల్ని ఎవరు పెద్ద ఛానల్ ఎవరు పట్టించుకోడు. ఆయనకి పైసలు ఇచ్చేంత నేను ఇయ్యను కూడా. ఓకే, అదే అమెరికాలో సంపాదించట్లే డాలర్స్ మీరు సంపాదించి నేను నా ఇంటర్వ్యూలు చేయించుకోనికి నేను పైసలు ఇవ్వాలా? ఇంటర్వ్యూలు చేసుకోవడానికి అదే ఏదో ఇప్పుడు టీవీలలో మార్కెటింగ్ చేసుకోవాలి. అదే ఇప్పుడు ఇంతకు ముందే చెప్పిన కోట్లు వేసుకొని వస్తాను చెప్పిన, బ్లేజర్లు వేసుకొని వస్తారు. అది ఐడెంటిటీ క్రైసిస్. తప్పేం లేదు, కరెక్ట్ అన్నారు మీరు. దట్స్ వాట్ దే డూ. సంఘం పెట్టాలి, ఒక బ్లేజర్ వేసుకోవాలి, ఛానల్ వచ్చి కూర్చోవాలి, మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి. వెనకకి తిరిగి చూస్తే మళ్ళీ అన్ని అబద్ధాలే ఉంటాయని. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. సేవా దివస్లు ఉంటాయని. అదేం సేవా దివస్లు బాస్? ఆ జీవితంలో ఎన్నడూ చేయలేదాడు. అరే చిక్కడపల్లి, నల్లకుంట, బర్కత్పురాల మేమన్నా జర ఏమేం చేసినామో మాకు తెలుసు. అది ఎలా దినం కూడా ఇంకా గుర్తుపట్టేటోళ్ళు ఉన్నారు. మీరు ఏదో నీ అమ్మ ఎర్ర బస్సు దిగి హైదరాబాద్కి వచ్చి అమెరికాకు పోయి ఎయిర్ ఇండియాలో ఇది మంచిది నేను ఎప్పుడు చెప్తుంటా. నేను నో 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 ఎర్ర బస్ ఎక్కి హైదరాబాద్కి వచ్చి ఎయిర్ ఇండియా ఎక్కి అమెరికా పోయి ఆడ పోయి కొన్ని రోజులు జర్ర మంచిగా కానీ ఇక లీడర్ అవుతా అనేసి ఓ బ్లేజర్ అనుకుంటారు కొడుకులు. ఇంత మీరు బ్లేజర్ కొన్నా లేదా? నాట ఆట వెళ్ళినప్పుడు మరి వాడాలి. అది మ్యాండేటరీ ఉంటుంది బోర్డు మీటింగ్. అది కంపల్సరీ ఉంటుంది. ఏమున్నా లేకున్నా బ్లేజర్ కంపల్సరీ ఉండాలి. వండర్ఫుల్ టాక్ అన్న, మంచి అద్భుతమైన విషయాలు షేర్ చేసుకున్నారు. ఇంకేమైనా చెప్పేది మన తెలుగు వాళ్ళకి కానీ అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానీ? అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళకు డెఫినెట్లీ దట్స్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ వరల్డ్ అది. ఇప్పటికి yes. But it all depends on what you want to do. Be focused and career oriented అయితేనే పొండ్రి. ఆడబోయి నేను ఏదో ఒకటి పని చేస్తా చూద్దాము, those days are gone. And mainly the parents, please keep an eye on your child. Correct. మీ ఆడపిల్లలు కానీ మీ కొడుకులు కానీ వాళ్ళ మీద ఒక కన్నేసి పెట్టండి. ఆడున్నా కూడా ఏం చేస్తున్నారో కనుక్కుంటుండండి. మన వాళ్ళు స్పీడింగ్లో అరెస్ట్ అయిన వాళ్ళు, దొంగతనాలలో అరెస్ట్ అవ్వడం మాత్రం చాలా వెరీ బ్యాడ్. అది చాలా దారుణం.
అండ్ ఇంకొకటి, ఒక దరిద్రుడిని నేనే పట్టిన. టీవీ9లో నాకు చాలా పెద్ద వైరల్ అయింది. ఒక దరిద్రుడు ఒక బిజినెస్ మ్యాన్కి కాల్ చేసి ర్యాన్సమ్ అడిగిండు, $1,00,000 కావాలి అని. అయ్. మీరు ఇయ్యకపోతే మీది ఒక వీడియో, ఒక ఫేక్ వీడియో చేసిండు వాడు. ఈ వీడియో నేను వైరల్ చేస్తాను, మాకు $1,00,000 కావాలి అని అడిగాడు. ఐ హ్యావ్ దోస్ రికార్డింగ్స్. వాడు వాని ఇద్దరు దోస్తులు, ఈ ముగ్గురు దరిద్రులు ఒక బిజినెస్ ఓనర్కి కాల్ చేసి, వేయింగ్ స్కేల్ మీద తప్పు, మీరు చికెన్ ఇంత కమ్ముతున్నారు, అది చేస్తున్నారు, అది చేస్తున్నారని వానికి ఒక వీడియో కూడా తయారు చేసిండ్రు, ఫేక్ వీడియో. దిస్ బిజినెస్, సో అండ్ సో బిజినెస్, ఎవ్వరు పోవద్దు, అంత ఫ్రాడ్, దాని వేయింగ్ ఫ్రాడ్, ఇదైతుంది అదైతుంది అని. దట్ బిజినెస్ ఇస్ అ సక్సెస్ఫుల్ బిజినెస్ అది. తో ఓనర్కి థ్రెట్ చేసిండు. ఆడు పిచ్చోడు, ఎన్ని చికెన్లు అమ్ముతే వాడికి $1,00,000 రావాలి. అయితే నేను చూసినాము, ఆడంతా చేసినాము, మేమందరం కలిసినాక ఈజ్ మై దట్ గాయ్, ఆ బిజినెస్ మ్యాన్ నా ఫ్యామిలీ వాడు, నా తమ్ముడు లెక్క. సో నేనన్నా, అరే ఇవన్నీ ఈడ లీగల్ గా అయ్యేటి వేరు, చిక్కడపల్లి స్టైల్ చేద్దాం రా అని చెప్పిన. సో అదే స్టైల్లో ఒక టీవీ9 మా ఒక జర్నలిస్ట్ ని తీసుకొని లైవ్ గా పోయినాం. పోయేటప్పుడు నాకు భయం కూడా అయింది, గన్లు గిన్ను ఉంటాయేమో ఈ పిల్లల దగ్గర. దే వాంటెడ్ $50,000. మేము ఒక బ్యాగ్ లో పైసలు పెట్టుకొని అని వస్తున్నామని చెప్పినాము, బ్యాగ్ కూడా తీసుకొని పోయినాము. ఆడ పోయి వాడు మాట్లాడుతుంటే దెన్ ఐ వెంట్ దేర్. మీ అమ్మ నాయన నేర్పించింది ఇదేనా? మీ అమ్మ నాయనకు తెలుసా ఇట్లా మీరు ర్యాన్సమ్ అడుగుతున్నారు, వేరే వాళ్ళని థ్రెట్ చేసి ఇట్లా చేస్తున్నది, డూ దే నో అని. టీవీ9లో నా బిగ్ టైమ్, ఇట్స్ మీరు యూట్యూబ్ లో ఉంటుంది. ఇటువంటి దొంగలు ఉన్నారు ఆడ. షేమ్ ఆన్ దిస్ కిడ్స్. ఐ ఫీల్ సారీ ఫర్ దోస్ పేరెంట్స్. ఒక పిల్లగాడైతే వాడు నిజామాబాద్ ఆర్మూరు దగ్గర, ఆ పిల్లగాని పేరు ఏదో రెడ్డి ఉన్నది, వాని తండ్రి ఆడ RMPO ఏమో అనుకుంటా. ఐ ఫీల్ సారీ ఫర్ దట్ ఫాదర్. ఈ మజాకా బాస్, నువ్వు ఒక అమెరికా వాళ్ళలో ఒకడా మేనోడు ఎవడైతే ఉన్నాడో వాడైతే ఒక అమ్మాయిని ఈడ మోసం చేసి పెళ్లి చేసుకొని 8 నెలలకు ఇడిచిపెట్టి, ఇప్పుడు ఆ అమ్మాయికి పాపం చిన్న పాప ఉన్నది. దిస్ SOB ఈ లెఫ్ట్ దట్ గర్ల్, అతని భార్యని ఇడిచిపెట్టేసి డివోర్స్ అయిపోయిన వేరే విషయం కానీ, బట్ దే హ్యావ్ ఎ చైల్డ్. అండ్ దిస్ గాయ్ డాలస్ లో ఉంటాడు. వాడు $1,00,000 డిమాండ్ చేయడానికి ఒక బిజినెస్ కి కాల్ చేసి థ్రెటన్ చేసి పోలీస్ స్టేషన్ కేసు నడుస్తున్నది. యాక్చువల్లీ ఐ కెన్ షో యూ. నిన్ననే మాకు వచ్చింది కోర్ట్ నోటీస్. ఇట్ ఈస్ కమింగ్ టు, ఎందుకంటే ట్రాన్స్లేషన్ అడుగుతున్నారు వాళ్ళు చేసిన ఫేక్, వాళ్ళు మాట్లాడిన అన్ని. దే నీడ్ ఎ ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్. సో ఇప్పుడిప్పుడే కోర్టుకు వస్తున్నది. 2 days ago we received a notice from the judge, కోర్టుకి వెళ్ళి ఇది పర్సూ చేయాలంటే we have to pursue that. Let us spend whatever the money, but these 3 buggers, they should be in jail or deported from America. అది ఎంత దారుణమో బిఎస్. అది అంటే ఆలోచన చూడు వాళ్ళది. అది ఇక్కడ కూడా లేవు, అవి ఇక్కడ కూడా తగ్గిపోయినాయి. ఎగ్జాక్ట్లీ. ఈ ముగ్గురు పిల్లల ఆలోచన చూడు. $1,00,000 మ్యాన్, క్యాష్. అదే కదా. వాడు ఒకడు 5 కేసులు ఉన్నాయి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో. వాని చరిత్ర నేను మా దగ్గర తీస్తే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో 3 కేసులు. ఎట్లా పోయింది సార్ అమెరికా దాకా? కేసులు ఉంటే అసలు రాని ఏమి అన్ని ఉంటాయి, పెట్టి కేసులు అవి ఇవి, దాంతో ఇక తీసుకుంటారు. పెద్ద డీల్ గా. వాడు ఈజ్ అ క్రిమినల్. నువ్వు ఫోన్ చేసి థ్రెటన్ చేసి $1,00,000 కావాలన్నావు అంటే మజాకా అది? ఇంత ధైర్యం ఉండాలి అసలు. హార్డ్లీ 28-29 year old కిడ్స్ వీళ్ళు. డాలస్ లో వీసొంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొక ఆమె ఉన్నది. ఒక ఆమె అయితే వద్దులే, ఐ డోంట్ వాంట్ టు టాక్, డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్. అది వస్తుంది, అది యూ విల్ సీ బ్రేకింగ్ న్యూస్ లో ఉంటది. మన ఇండియన్స్ ని ఒక $2 million వరకు మోసం చేసింది ఆమె. ఒక లేడీ. ఒక ఆమెనైతే పాపము హౌస్ వైఫ్. ఆమె ఏదో కష్టపడి ఇంట్లో బిజినెస్ పెట్టుకొని, చిన్న బిజినెస్ పెట్టుకొని చేస్తే షీఈ్ అ గ్రీన్ కార్డ్ హోల్డర్ అండ్ ఆల్. ఇంట్రెస్ట్ ఇస్తాను, ఇంట్రెస్ట్ కి పైసలు కావాలి అంటే ఈమె ఇచ్చింది $1,00,000. ఇంట్రెస్ట్ ఇస్తలేదు, పైసలు ఇస్తలేదు. మొన్న అడిగితే నేను ఇయ్యని, ఏం చేసుకుంటూ చేసుకోపో అన్నదంట. ఓ దేర్ ఆర్ సో మెనీ కేసెస్ బిఎస్. అట్లా డీప్ గా పోతే మొత్తానికి అమెరికాను హైదరాబాద్ చేస్తారు మనోళ్ళు కంప్లీట్ గా. నేను నా బచ్పన్ దోస్తులకు చాలా మందికి చెప్తా, మన చిన్నతనము హైదరాబాద్ అయితే పోయిందిరా,
కమ్ టు డాలస్, మన చిన్నతనం హైదరాబాద్ హైదరాబాద్ కాదు. సూపర్ సూపర్. నాకు నేను ఒక జోక్ చదివాను సార్, కంక్లూడ్ చేద్దాము. మరి నాకు బాగా నచ్చిన జోక్ ఇది. ఒకసారి అమెరికా అధ్యక్షుడు ఇండియాకు విజిట్కి వచ్చాడు. వస్తే మీ విలేజెస్ చూస్తారని అడిగాడంట. సరే రమ్మనేసరికి పోతుంటే అందరు లేడీస్ జెంట్స్ అందరు రోడ్ల మీద లేచి నిలబడుతున్నారంట. ఏంటి అంటే షిట్కి వెళ్తున్నారంటే, ఏం దరిద్రం ఆయన అమ్మ, ఏం కంట్రీ ఆయన ఇది, ఇంకా కూడా బాత్రూమ్ లేవా మీకు, ఏం గలీజ్ అని చెప్పి తిట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సరే అని ఇంకొక 5-10 yearsకి మన ఇండియా ప్రధాని అమెరికా పోతాడు. సరే నేను మీ విలేజెస్ చూస్తా కంట్రీ సైడ్ అంటే తీసుకెళ్తాడు. అక్కడ కూడా లేచి నిలబడుతున్నాడు అందరు. బాగా మనవాడికి ఫుల్ హుషారు వచ్చేసింది పిఎంకి. నీ అమ్మ లవడం వచ్చినప్పుడు మొన్న అంతగానో తిట్టినావు, ఏంది దరిద్రం అని అంట. అరే దరిద్రుడా, వాళ్ళు మీ వాళ్ళేరా, ఇక్కడికి వచ్చి ఇదే పని చేస్తున్నారా, అమెరికాను కూడా మీ ఊర్లా తయారు చేశారా. ఇది ఆల్ టైమ్ క్లాసిక్ జోక్ అమెరికా సంబంధించి. సో ఎనీవేనా, ఆల్ ది బెస్ట్ మీకు. సో నెక్స్ట్ విజిట్ లో మీరు ఎంపీ గానో ఎమ్మెల్యే గానో మనం ఇట్లా కూర్చొని మాట్లాడుకోవాలి. ఐ విష్ help me out, support me on that. I hopefully డెఫినెట్ గా we'll do the best. Thank you BS for taking me on air. Thank you so much. థ్యాంక్ యూ. సో చూసారు కదా, డాలస్ రఘువర్ణతో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.